ఇట్ ఈస్ రియల్లీ వాట్ టు సే, అదేదో పేరులో నారీ శక్తి కాదు కానీ ఇట్ ఈస్ రియల్లీ అ నారీ శక్తి. ఉమెన్స్ ఆర్ రియల్లీ పవర్ఫుల్, దట్ ఇట్ హ్యాస్ ట్రిమెండస్లీ షోన్. And thanks Parmila ma'am and even the entire crew for setting up the right platform, to witness their testimonials, right from how they have started, what is the education, and then ela ellar annadi which has been boosted up. So thank you so much. Thank you so much for setting up the things, ma'am, in detail. And if you leave me, I'll keep on talking. And before we start the session, I would like to invite clinical dietitian who have been practicing in Apollo hospitals in Nellore for many years. And like I could say only one word, she is an one-man army. So ma'am is like one-man army, and she was been helping society by utilizing the right platform, that is well health community again. So why I am telling you enduku inni saarlu well health community antunnamante andi, when we want to do something, for me, when someone want to identify me as an optometrist, they'll see where I am working. So they see, I say, sir, nenu Titan lo pani chestunanu. They see only Titan, not the thing. So for me, when they call, they'll call Titan Malli. So the name has become, the brand has become, I think you are getting my point. So ikkada nenu em chestunnanu, nenu ela develop avutunnanu ante well health community. సార్ మీరు, నేను చాలా మంది క్లయింట్స్ తో మాట్లాడేటప్పుడు మీరు ఎలా చేస్తున్నారంటే, సార్ మాకు పెద్ద కమ్యూనిటీ ఉంది, వీ హ్యావ్ లాట్ ఆఫ్ డాక్టర్స్, అండ్ దెన్ వీ హ్యావ్ డైటీషియన్స్, వీ హ్యావ్ న్యూట్రిషనిస్ట్, అండ్ వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు సార్. వీ టేక్ ది సపోర్ట్ ఫ్రమ్ దెమ్ అండ్ వీఆర్ డూయింగ్. అండ్ ఈవెన్ ది క్వాలిటీ ఆఫ్ స్టాటస్ మీన్స్ ది స్టాటస్, మనకు ఆ యొక్క పిక్చర్స్ కానివ్వండి, ఐ థింక్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్, అండ్ ది లోగో ఈజ్ సింప్లీ ఆసమ్. వెన్ ఎవర్ ఐ ఫీల్ ఇట్స్ అ కూల్. సో ఏదో కలర్ కాంట్రాస్ట్ లేకుండా చాలా కూల్ గా ఉంటది. దీస్ ఆల్ ది థింగ్స్. సో యాజ్ ఐ సెడ్, if you leave me, I'll keep on talking. Thanks. So without any delay, I would like to invite Sindhu Pairavi ma'am onto the digital platform, and then now the screen is yours, ma'am. Thank you. Good evening, everyone. Good evening, ma'am. Thank you for the wonderful opportunity. Thank you, Mallikarjun Garu, for the wonderful introduction. Okay, so before actually ఇవాళ మనమందరం మీట్ అవ్వడానికి కారణం అందరికీ తెలిసిందే, బ్లడ్ రిపోర్ట్స్ ని అనలైజ్ ఎలా చేయాలి అనేది. దానికంటే ముందు మనం టెస్టిమోనియల్స్ వింటే ఇంకొంచెం అర్థమవుతుంది, లైక్ హౌ వీఆర్ వర్కింగ్, మనం కమ్యూనిటీని ఎలా బిల్డ్ చేయాలి, కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత బ్లడ్ రిపోర్ట్స్ని ఎలా చేయాలి, ఇవన్నీ మనకి ఒక అవగాహన అయితే వస్తుంది. సో వీటన్నిటికంటే ముందు మనం ఆ టెస్టిమోనియల్స్ని విందాము. సో ఎందుకంటే ముగ్గురు హ్యాపీ క్లయింట్స్ అంటే యాక్చువల్గా ముగ్గురు అనేది కూడా ఎక్కువ అయిపోయింది. కానీ ఈ 1 hour టైంలో మనం అన్ని కవర్ చేయడం కష్టం కాబట్టి 5 మెంబర్స్ యాక్చువల్గా ఉన్నారు, కానీ మనం కుదించి 3 మెంబర్స్కి తీసుకోవడం జరిగింది. సో ఫస్ట్ అలేఖ్య లక్ష్మి అని చెప్పి తను నా దగ్గర ఇంటర్న్షిప్ చేస్తుంది. షీఈ్ ఆల్సో అ డైటీషియన్, క్లినికల్ డైటీషియన్. సో తన మాటల్లో తన జర్నీ ఎలా ఉండిందో విందాం, తన టెస్టిమోనియల్. అలేఖ్య, Alekya, are you there? Hello. Yeah, Alekya. Yes, Alekya, yeah, good evening, Alekya. So, ఈ కమ్యూనిటీ యాక్చువల్లీ మా న్యూ బర్డింగ్ కోచెస్కి ట్రైన్ చేయడం అన్నమాట యాక్చువల్గా. సో మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఎందుకని నా వెయిట్ లాస్ ప్రోగ్రామ్ కావచ్చు, లేదా మా వెల్ హెల్త్ కమ్యూనిటీలోకి ఎందుకు రావాల్సి వచ్చింది, మీ జర్నీ ఎలా ఉండింది ఈ 1 monthలో? సో కెన్ యూ ప్లీజ్ షేర్ యువర్ జర్నీ? వీడియో ఆన్ చేసుకోగలిగితే బెటర్ అలేఖ్య. అలేఖ్య, నీ వాయిస్ బ్రేక్ అవుతూ వస్తుంది అలేఖ్య. నాకు అలేఖ్య సిగ్నల్ లేనట్టుంది, మ్యూట్లోకి వెళ్ళిపోయాం. హలో, ఇప్పుడు ఇప్పుడు వినిపిస్తుంది. హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్.
me. I did my undergrad in nutrition and dietary food service. I am currently pursuing food and nutrition service management. Currently, Apollo Hospital. I started my journey on September 13th, and 13th I have reduced it. Hello. అలెక్య వాయిస్ బ్రేక్ అవుతుంది. I have started weight loss journey by September 13th. October 13th, I reduced kgs. I would like the positivity in this weight loss. I have observed glowingness, being more active, and the shape in the body. Giving this opportunity to Sindhu, and thank you for guiding me and right choice. Thank you. Alekya, how many kgs you lost in a 1 month period? Alekya? Okay, we'll go to next client. సువర్చల గారు. అక్క అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. హలో, అందరికి నమస్కారం అండి. గుడ్ హలో. ఈవినింగ్ అక్క. మాట్లాడండి అక్క, మాట్లాడండి. నేను చాలా హ్యాపీగా ఉన్నాను సింధు. నీ డైట్ తీసుకున్నాక నేను ఇప్పటికి 50 రోజులైంది నేను న్యూట్రిషన్ తీసుకొని. నేను చాలా చాలా అసలు ఎంత వెయిట్ లాస్ అవుతానని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను మినిమం ఇప్పుడు 9.5 kg వెయిట్ లాస్ అయ్యాను. నాకు చాలా ఆరోగ్యపరంగా చాలా సమస్యలు తీరాయి. చాలా చాలా హ్యాపీ. అసలు మెయిన్ ఏందంటే మన న్యూట్రిషన్ అనేది మనకు అందుబాటులో ఉండి, మనకి ఎప్పుడు గైడ్ లైన్ ఇస్తా, మనల్ని ఎప్పుడు మోటివేషన్ చేస్తా. ఏం ఉండదక్క. మనం ఎప్పుడు ఏదైనా చిన్న సమస్య అయినా ఎప్పుడైనా నాకు మీరు ఫోన్ చేసి, సింధు చాలా చాలా అస్సలు న్యూట్రిషన్ అంటేనే మనకి సింధు చాలా బాగా మనల్ని మోటివేషన్ చేస్తుంది. మెయిన్ మన ఫుడ్ విషయం కానీ, మన కేర్ కానీ, ఎనీ టైం ఎప్పుడైనా మీకు ఏమి ఇబ్బంది అయినా కూడా నాకు ఇమ్మీడియట్లీ ఫోన్ చేయండి అక్క. మీకు నైట్ టైం ఎలా ఉంటుంది, మీరు ఫుడ్ తీసుకున్నాక ఎలా ఉంటుంది. ఒక నెల రోజులు నా ఫుడ్ విషయంలో కొంచెం బాగా సిన్సియర్గా, తర్వాత కూడా ఒక్కరు ఈరోజు 12 తింటే రేపు 12 తిన్నా కూడా ఒక ఫుల్ డే మనకి ఏమి సమస్య ఉండదు. మనం ఎలా ఉండొచ్చు, ఎలా చేయొచ్చు అనేది చాలా ఇంపార్టెంట్. మన న్యూట్రిషన్ వల్ల మనం చాలా తెలుసుకుంటాం. మనం ఏం చేయలేము అనుకుంటాం, కానీ మనం మోటివేషన్లోనే మనల్ని మనం ఎలా మోటివేషన్ చేసుకొని రికవరీ అవ్వగలం అనేదానికి సింధు చాలా ఇన్స్పైర్ చాలా మందికి. అందువల్ల థ్యాంక్ యూ సార్. నేనైతే చాలా ఆనందంగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను. నాకు ఎన్నో సమస్యలు, కాళ్ళు నొప్పులు, నడువుల నొప్పి, ఇలా చాలా ఉండేవి. ఈ న్యూట్రిషన్ వల్ల వెయిట్ లాస్లో నేను 9.5 kg తగ్గాను 50 రోజులు. అంటే నేను అసలు ఇది చేయలేనేమో అనుకునేదాన్ని. కానీ ఇలా నన్ను మోటివేషన్ చేసిన అయితే వాస్తవంగా సింధు. ఎందుకు చేయలేరక్క, ఎవరైనా అలాగే అనుకుంటారు. ఓహో, మనం 3 పూటలు తినేవాళ్ళమి, 2 పూటలకు వస్తే మనం ఆకుకూరలు తినేసి, ఇవి ప్రోటీన్ తినేసి మనం ఎలా ఉండగలం అనే దానికి చాలా మంది భయపడతారు. కానీ అది కానే కాదు. న్యూట్రిషన్ అనేది చాలా చాలా మనల్ని మోటివేషన్ చేసి, మనం ఏమీ కాదు, మనం ఏదైనా చేయగలం, మనం ఎందుకు తగ్గలేము, ఎందుకు చేయలేము అనే దాంట్లో చాలా హెల్ప్ఫుల్గా మనకి చాలా కేర్గా తీసుకుంటారు. ఎనీ టైం అర్ధరాత్రైనా ఫోన్ చేస్తే రెస్పాన్స్ అవుద్ది మెయిన్ సింధు. దీంట్లో సింధు ఏంటంటే ఎప్పుడు ఎనీ టైము తను వర్క్లో ఉన్నా కూడా మనకు మెసేజ్ పెట్టి, అక్క ఏం లేదు, మనం దీనికి మనం ఏమైనా చేయగలమని. అట్లా నేను అసలు ఉండలేను, ఒక్క పొద్దులు కూడా ఉండేదాన్ని కదా సార్ నేను వాస్తవంగా. అట్లాంటి దాన్ని ఇప్పుడు ఈరోజు 12 తింటే రేపు 12 తింటాను. నా పని నేను అందులో ఏంటంటే హౌస్ వైఫ్ అయినా నేను నాన్ వెజ్ ఇవన్నీ పికిల్స్ నా పని నేను పనోళ్ళు లేకుండా చేసుకోగలుగుతున్నాను. చాలా హుషారుగా ఉన్నాను సార్ వాస్తవంగా. థ్యాంక్ యూ సింధు. థ్యాంక్ యూ అక్క.
అక్క మీరు ఎన్ని కేజీస్ ఉన్నారు? ఇప్పుడు ఎంతకు వచ్చినారు? నేను 98 కేజీలు సింధు. ఇప్పుడు నేను 88.5 కేజీకి వచ్చాను సింధు. ఇంకా మీ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అక్క? ఏం లేవు సింధు. నాకు గ్యాస్ ట్రబుల్ లేదు, వేరే సమస్య లేదు, మనకి సైనసస్ ఉండదు, ఏమీ ఉండదు. మనం అనుకుంటాం ఇది మనం ఇలా న్యూట్రిషన్ చేస్తుంటే మనకి ఇలా సమస్యలు వస్తాయండి. న్యూట్రిషన్ చేసిన దానివల్ల మన సమస్యలు అనేది తగ్గుతా వస్తాయి. దానివల్ల మనం హెల్దీగా ఉంటాము. అసలు మన బాడీ మనకే తెలియదు. ఇంత యాక్టివ్నెస్, ఇంత హుషారు ఎక్కడి నుంచి వస్తది? మనం ఒక్క పూట తింటున్నాం కదా, మనకి వీక్నెస్ వస్తది కదా, మనం ఇవన్నీ చేయగలం అనుకుంటాం. కాదు, నా పని నేను పూర్తిగా చేసుకొని నీకు మామూలుగా తెలుసు కదా సింధు, నేను క్యాటరింగ్ కూడా చేస్తాను, నాన్ వెజ్ పికిల్స్ చేస్తాను. దానివల్ల కూడా నా వర్క్ అంతా నేను చాలా బాగా చేస్తాను. దానివల్ల అసలు ఇబ్బంది అనేది కూడా ఏమీ లేదు. ఒక్క పూట తిని ఇన్ని చేస్తున్నానంటే ఇదే కదా. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సింధు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. సో మచ్. థ్యాంక్ యూ. శ్రీదేవి గారు. శ్రీదేవి. వీళ్ళంతా కూడా ఫ్రమ్ నెల్లూరు, నా క్లయింట్సే. శ్రీదేవి అక్క. ఎక్కడైనా కనిపిస్తున్నారా మీకు? మేడం శ్రీదేవి. కనిపించారు, నేను అన్మ్యూట్ చేశా కానీ తను చేసుకోవట్లేదు. శ్రీదేవి అని ఉంటారు. యా ఉన్నారా రేవంత్? ఉన్నారు బట్ తను, నేను అన్మ్యూట్ చేస్తున్నా, తను యాక్సెప్ట్ చేయట్లేదు. ఓకే. మేబీ యాక్టివ్ లేదేమో, లేదా మేబీ నెట్వర్క్ ఇష్యూ ఉంది తనకు కూడా పాపం. ఓకే, విల్ మూవ్ ఆన్. ఓకే. ముందుగా మనం మాట్లాడుకున్నట్టుగా బ్లడ్ రిపోర్ట్స్ మనకి కమ్యూనిటీలోకి వచ్చాక మనం క్లయింట్స్‌ని డీల్ చేసేటప్పుడు బ్లడ్ రిపోర్ట్స్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే మనకి ఏ వాల్యూ ఎంతుండాలి, ఏది హై ఉంది, ఏది లో ఉంది అనంటే ప్రాపర్ సప్లిమెంట్స్‌ని కూడా మనం చూస్ చేసుకునే అవకాశం ఉండదు. క్లయింట్‌కి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎలాంటి మనం ఫుడ్ మోడిఫికేషన్స్ చేయాలి, ఎలాంటి న్యూట్రియంట్ సప్లిమెంట్ చేయాలన్న విషయం కూడా మనకి ఒక క్లారిటీ ఉండదనమాట. సో, మెయిన్ ఫోకస్ చేయాల్సింది మనం ఈ బ్లడ్ రిపోర్ట్ అనాలిసిస్ గనక నేర్చుకోగలిగితే రెస్ట్ థింగ్స్ అన్నీ కూడా మనం ఈజీగా నేర్చుకోవడానికి వీలవుతుంది. సో, అందులో మెయిన్‌ది బ్లడ్ రిపోర్ట్స్ అనగానే ఫస్ట్ పేజ్‌లో మనకు కనిపించేది కంప్లీట్ బ్లడ్ పిక్చర్. సో, ఈ కంప్లీట్ బ్లడ్ పిక్చర్‌లో మనకి చాలా పారామీటర్స్ ఉంటాయి. లైక్ రెడ్ బ్లడ్ సెల్స్, సో నార్మల్ రేంజ్. మనం ఒక రిపోర్ట్ గనక చూసామంటే పక్కనే జస్ట్ ఆర్‌బీసీ అని ఉంది. దాని పక్కనే యాక్చువల్ వాల్యూ ఎంతుంది, దాని పక్కనే రేంజ్ ఎంతుంది, ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు ఉండాలి అన్నది ఇండికేషన్స్ కూడా మనకి ఇచ్చేసి ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్‌బీసీ గనక చూసుకుంటే మేల్‌కి 4.7 to 6.1 మిలియన్ పర్ మైక్రోలీటర్ అని ఉంది. సో, ఎగ్జాంపుల్ మనం చూసే క్లయింట్‌కి గనక అబోవ్ 6 మేల్ పర్సన్ మనం చూస్తున్నాము. అబోవ్ 6.1 లైక్ 6.7 7 మిలియన్స్ గనక ఉంది అనంటే మనం కోరిలేట్ చేసుకోవాలి. మన పక్కనే ఉన్న వాల్యూతో కోరిలేట్ చేసుకొని వితిన్ ద రేంజ్‌లో ఉందా, అబోవ్ ద రేంజ్‌లో ఉందా, లోవర్ ద రేంజ్‌లో ఉందా అనేది మనం ఐడెంటిఫై చేసుకోగలిగితే మనం ఈవెన్ ప్రాబ్లమ్‌ని ఐడెంటిఫై చేయడానికి వీలవుతుంది. లైక్ ఫీమేల్‌కి గనకైతే ఆర్‌బీసీ 4.2 నుంచి 5.4 మిలియన్ పర్ మైక్రోలీటర్. సో, ఈ ఆర్‌బీసీ లో కౌంట్ ఉంటే ఏంటి, దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే ఆబ్వియస్‌లీ అనీమియా. సో, ఎందుకు కాజెస్ ఏంటి అనంటే ఐరన్ డెఫిషియన్సీ కావచ్చు, బి12 డెఫిషియన్సీ కావచ్చు, లేదా క్రానిక్ కిడ్నీ డిసీజెస్‌లో కూడా మనకి లో ఆర్‌బీసీస్ ఉండే అవకాశాలు ఉంటాయి. సమ్ బోన్ మ్యారో డిజార్డర్స్ లైక్ మల్టిపుల్ మైలోమా, సమ్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్, అలానే కొంత బ్లడ్ లాస్ లైక్ సమ్ యాక్సిడెంట్ అవి బ్లడ్ లాస్ అవ్వడమో, లేదా హెవీ మెన్స్ట్రల్ బ్లీడ్ అవ్వడమో, ఇలాంటి థింగ్స్ కొన్ని ఈ అనీమియాని క్రియేట్ చేస్తాయి. సో, మనం ఈ వాల్యూ చూసినప్పుడే
మనం క్లయింట్‌ని అడగాలి. మీకేమైనా రీసెంట్‌గా ఫీవర్ ఏమన్నా వచ్చినిందా? లేకపోతే కిడ్నీకి సంబంధించిన పారామీటర్స్‌ని మనం కోరిలేట్ చేసుకోవాలి. క్రియాటినిన్, యూరియా లాంటివి ఏదైనా ఎక్కువగా ఉన్నాయా? తక్కువగా ఉన్నాయా? లేకపోతే ఇంకేదైనా కంటిన్యూయస్‌గా ఫీవర్స్ ఏమన్నా వస్తున్నాయా? ఫీవర్స్ వచ్చి ఆర్‌బీసీ తగ్గిందా? ఇలాంటివి లేదా హెవీ మెన్స్ట్రుయల్ ఫ్లో ఏదైనా ఉండిందా? లేదా ఏదైనా బ్లడ్ లాస్ అయిందా? ఇవన్నీ కనుక మనం పేషెంట్ హిస్టరీ తీసుకునేటప్పుడు కనుక్కుంటే ఈ బ్లడ్ అనాలిసిస్ చేసేటప్పుడు కాజ్ ఏంటి అనేది కొంతవరకు మనం ఐడెంటిఫై చేయడానికి వీలవుతుంది. అలానే ఇవేమి లేవన్నప్పుడు కొన్ని సింప్టమ్స్‌ని మనం అడగొచ్చు. లైక్ ఫెటీగ్ ఉందా? ఆయాసం లాంటిది, షార్ట్‌నెస్ ఆఫ్ బ్రెత్ ఉందా? కొంచెం దూరం నడిస్తే అలసిపోవటం లాంటివి ఏదైనా ఉన్నాయా? స్కిన్ ఏమన్నా పేల్‌గా అయిపోయిందా? కొంతమంది ఫేస్ చూస్తే అనీమిక్‌గా ఉన్న పేషెంట్స్ గనక ఫేస్ చూసామంటే పాలిపోయినట్టు స్కిన్ ఉంటుంది. సో, దాన్ని బట్టి కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. లేదా కళ్ళు తిరగడం, డిజీనెస్. ఇవి ఫ్యూ సింప్టమ్స్ అన్నమాట. అలానే హై ఆర్‌బీసీ కౌంట్. దీన్నే మనం పాలిసైథీమియా అని కూడా అంటాము. సో, ఈ కండిషన్ ఎందుకొస్తుంది అనంటే డీహైడ్రేషన్ కావచ్చు, స్మోకింగ్ కావచ్చు, ఎనీ అదర్ లంగ్ డిసీజెస్ కావచ్చు, అగైన్ బోన్ మ్యారో డిజార్డర్స్ కావచ్చు. అంటే బోన్ మ్యారో ఓవర్‌గా ప్రొడ్యూస్ చేయడం, రెడ్ బ్లడ్ సెల్స్‌ని ఓవర్‌గా ప్రొడ్యూస్ చేయడం కూడా కావచ్చు. సో, సింప్టమ్స్ వచ్చేసి అగైన్ హెడేక్, డిజీనెస్, హై బ్లడ్ ప్రెషర్ అండ్ ఇంక్రీజ్డ్ రిస్క్ ఫర్ బ్లడ్ క్లాట్స్ అన్నమాట. ఆర్‌బీసీస్ గనుక ప్రొడక్షన్ ఎక్కువ అవుతూ ఉంది అనంటే బ్లడ్ క్లాట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఆ క్లాట్ ఎనీవేర్ ఎక్కడైనా క్లాట్ అయ్యే లైక్ త్రూ ఔట్ ద బాడీలో ఎక్కడైనా క్లాట్ ఫార్మేషన్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. ఇంకా అలానే నెక్స్ట్ పారామీటర్ వచ్చేసి హిమోగ్లోబిన్. సో, నార్మల్ రేంజ్ ఇది కూడా ప్రతి ఒక్క పారామీటర్‌కి మనకి రిఫరెన్స్ రేంజ్ అనేది ఉంటుంది. మేల్‌కెంత, ఫీమేల్‌కెంత, అలానే చైల్డ్‌హుడ్‌లో అయితే ఏ ఏజ్ వాళ్ళకి ఎంతుండాలి, ఇవన్నీ మనకు రిఫరెన్స్ రేంజ్‌లు పక్కనే ఇచ్చుంటాయి కాబట్టి, జస్ట్ మనం ఆ రిఫరెన్స్ రేంజ్ పట్టుకొని కోరిలేట్ చేసుకోవాలి. సో, లో హిమోగ్లోబిన్ ఉంది అనంటేనే మనందరికీ తెలుసు ఇట్స్ అనీమియా. సో, అగైన్ కాజెస్ ఆర్ ఐరన్ డెఫిషియన్సీ అనీమియా లేదా క్రానిక్ కిడ్నీ డిసీజ్. ఎందుకు కిడ్నీ డిసీజ్ ఉన్నప్పుడు హిమోగ్లోబిన్ తగ్గుతుంది అనంటే, మనకి ఆర్‌బీసీ ప్రొడక్షన్ అంతా కూడా కిడ్నీస్‌లో ఫార్మ్ అవుతుంది. లైక్ సింథసిస్ అవుతుంది కాబట్టి ఆబ్వియస్‌గా కిడ్నీ డిసీజ్ కండిషన్‌లో ఉంది అనంటే, ఈ ఆర్‌బీసీ ప్రొడక్షన్ అనేది తగ్గడం మూలాన అనీమిక్ అయ్యే అవకాశాలుంటాయి. ఇంకొక రీజన్ హెవీ మెన్స్ట్రుయల్ బ్లీడింగ్ ఇన్ వుమెన్ అన్నమాట. సో, దీని సింప్టమ్స్ అంటే ఈ సింప్టమ్స్ ఉన్నాయా? లేవా? ఈ ఏ కాజ్ హిమోగ్లోబిన్‌ని తగ్గించింది అని మనం ఐడెంటిఫై చేయలేకపోతే కొన్ని సింప్టమ్స్‌ని బట్టి కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. లైక్ ఫెటీగ్, వీక్‌నెస్, అనీమిక్‌గా ఉన్న వాళ్ళందరిలోనూ త్వరగా అలసిపోవడము, వీక్ అయిపోవడము, ఆయాసము, కొంచెం దూరం ఒక స్టెప్స్ ఎక్కితే కూడా బ్రీతింగ్ డిఫికల్టీ అవుతుంది. అలానే చేతులు, కాళ్ళు చల్లగా అయిపోతాయి. కొంతమందిలో చెస్ట్ పెయిన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకనంటే అనీమిక్‌గా ఉన్నప్పుడు బ్లడ్ వాల్యూమ్ కూడా ఒక్కొక్కసారి తక్కువగా ఉంటుంది. దానివల్ల కూడా పంపింగ్ అనేది హార్ట్‌కి తక్కువైపోతుంది. సో, దానివల్ల కూడా మనకి వీక్‌నెస్ వలన చెస్ట్ పెయిన్ వచ్చే అవకాశాలుంటాయి. అలానే హై హిమోగ్లోబిన్ ఇది కూడా లైక్ ఆర్‌బీసీ ప్రొడక్షన్ ఎక్కువ అవ్వడం వల్ల హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. సో, కాజెస్ ఆర్ అగైన్ డీహైడ్రేషన్, స్మోకింగ్, హై ఆల్టిట్యూడ్‌లో ఉన్నవాళ్ళు, లేకపోతే లంగ్ డిసీజెస్, ఈవెన్ టెంపరేచర్ డిఫరెన్స్. లైక్ కొన్ని వెరీ చల్లగా ఉన్న ప్రదేశం నుంచి హాట్‌గా ఉన్న కంట్రీస్ లైక్ వెరీ కూల్‌గా ఉన్న కంట్రీస్ నుంచి మైగ్రేట్ అయ్యి ఇప్పుడు ఇండియాకే వచ్చారనుకోండి. అలాంటి వాళ్ళలో కూడా ఆర్‌బీసీ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. వాళ్ళలో కూడా ఎక్కువ హై వాల్యూ ఆఫ్ ఆర్‌బీసీని గమనిస్తాము. సో, అలా మనకి కాజ్ ఏంటి అని తెలియనప్పుడు ఒకసారి వాళ్ళతో మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. మీరు వేరే కంట్రీ నుంచి ఏమైనా ఇక్కడికొచ్చారా? సో, ఈ టెంపరేచర్ డిఫరెన్స్ వలన ఇలా జరుగుతుంది అని మన క్లయింట్‌కి గనక ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగితే, ఈవెన్ వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. లైక్ అంటే వీళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. వీళ్ళకి తెలుసు. తెలియకుండా ఏం మాట్లాడట్లేదు అన్న ఒక సెన్స్ అయితే అవుతారనమాట. అలానే సింప్టమ్స్ సేమ్ యాజ్ ఆర్‌బీసీస్, హెడేక్, డిజీనెస్, ఈవెన్ ఎన్‌లార్జ్డ్ స్ప్లీన్ కూడా మనకి హై హిమోగ్లోబిన్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. అలానే రెడిష్ కాంప్లెక్షన్ మనకి ఫెయిర్‌గా ఉన్న స్కిన్ మీద గనక చూస్తే స్కిన్ అంతా కూడా బాగా రెడిష్‌గా అయిపోతుందనమాట. అలా పట్టుకుంటే కొంతమంది కందిపోతారు అని అంటుంటారు కదా! అలాంటి ఒక కాంప్లెక్షన్ అనేది అలాంటి హై హిమోగ్లోబిన్ ఉన్న వాళ్ళలో చూస్తాము. నెక్స్ట్ థింగ్ హిమాటోక్రిట్.
ఆర్ ప్యాక్డ్ సెల్ వాల్యూమ్. నార్మల్ రేంజ్ మేల్‌లో గనక అయితే 40-50%, ఫీమేల్ గనక అయితే 37-47%. లో హిమాటోక్రిట్ కాజెస్ ఏంటంటే అనీమియా, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ లైక్ ఎనీ B12 ఆర్ ఫోలేట్ డెఫిషియన్సీస్ ఉండి అనీమియా వచ్చున్న లో హిమాటోక్రిట్ ఉంటుంది. బ్లడ్ లాస్, క్రానిక్ ఇల్‌నెస్, సింప్టమ్స్ అగైన్ సేమ్ యాజ్ పైనవి చూపించినట్టే ఉంటాయి. ఇంకా హై హిమాటోక్రిట్ వచ్చేసి డీహైడ్రేషన్‌లో, క్రానిక్ లంగ్ డిసీజెస్, స్మోక్ చేసే వాళ్ళలో, హై ఆల్టిట్యూడ్స్ వాళ్ళలో కూడా హై హిమాటోక్రిట్ అనేది మనకి కనపడుతుంది. సో సింప్టమ్స్ హెడేక్, డిజీనెస్, ఇంక్రీజ్డ్ రిస్క్ ఆఫ్ బ్లడ్ క్లాటింగ్. హిమాటోక్రిట్ ద్వారా కూడా మనం ప్రిడిక్ట్ చెయ్యొచ్చు. ఈ వాల్యూ గనక ఎక్కువ ఉంది అని అంటే మీకు క్లాట్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది అని మనం ముందుగానే ఆ క్లయింట్‌ని వార్న్ చేయడానికి కూడా కుదురుతుందనమాట. నెక్స్ట్ మేజర్ ఇంపార్టెంట్ థింగ్ WBC. ఈ WBC కౌంట్‌ని ఇది కూడా సేమ్ మనకి రిఫరెన్స్ వాల్యూ ఉంటుంది. సో 4 lakh to 11 lakh సెల్స్ పర్ మైక్రోలీటర్ అనమాట. 4,000 to 11,000 cells per microliter. సో లో కౌంట్ గనక ఉంటే దాన్ని ల్యూకోపీనియా అంటారు. సమ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, లేదా ఆటో ఇమ్యూన్ కండిషన్స్ కావచ్చు, లేదా HIV లాంటి కండిషన్స్ ఆర్ ల్యూపస్ కండిషన్స్, బోన్ మ్యారో ప్రాబ్లమ్స్, కొన్ని మెడికేషన్స్ లైక్ కీమోథెరపీ ఇవి WBC కౌంట్‌ని డిక్రీజ్ చేస్తాయన్నమాట. సో సింప్టమ్స్‌ని గనక చూస్తే ఇంక్రీజ్డ్ ససెప్టబిలిటీ టు ఇన్ఫెక్షన్స్, ఫీవర్, ఫెటిగ్. ఎందుకనంటే WBCయే మనకి ఇన్ఫెక్షన్‌ని ఫైట్ చేయడానికి కావాల్సిన సెల్స్ అన్నమాట. సో ఎప్పుడైతే ఆ ప్రొడక్షన్ తక్కువైపోయిందో త్వరగా మన ఇమ్యూనిటీ లెవెల్ డౌన్ అవ్వడము, త్వరగా ఇన్ఫెక్షన్స్ బారిన పడడము, ఫీవర్స్, అలసట లాంటివి చూస్తుంటాం. అలానే హై WBC కౌంట్, దీన్ని ల్యూకోసైటోసిస్ అంటారు. కాజెస్ వచ్చేసి ఎనీ ఇన్ఫెక్షన్, ఇన్ఫ్లమేషన్స్, స్ట్రెస్, ల్యూకేమియా, సర్టన్ టైప్స్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్స్, టిష్యూ డ్యామేజ్, బర్న్స్, హార్ట్ అటాక్ అయినప్పుడు కూడా ఈ WBCని మనం ఎక్కువ అవడం చూస్తుంటాం అనమాట. అలానే వాట్ ఆర్ ద సింప్టమ్స్ అంటే అసోసియేటెడ్ విత్ అండర్లైన్ కండిషన్స్ లైక్ ఫీవర్, స్వెల్లింగ్, లేదా ఏదైనా ఇన్ఫెక్షన్స్. కొంతమందికి జాయింట్ పెయిన్స్ కానివ్వండి, లేదా ఫీవర్ రావడం, ఎందుకంటే ఇన్ఫెక్షన్ ఉంది కాబట్టి వాళ్ళు ఫీవర్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఎక్కడైనా పట్టుకుంటే వాచిపోతుంది. అలాంటి కండిషన్స్‌లో కూడా WBC కౌంట్ అనేది హైగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ప్లేట్లెట్స్, ఇది కూడా మేజర్ థింగ్. సో నార్మల్ రేంజ్ వచ్చేసి 1.5 lakh to 4.5 lakh సెల్స్ పర్ మైక్రోలీటర్. సో లో ప్లేట్లెట్ కౌంట్ థ్రాంబోసైటోపీనియా అంటారు. సో వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వచ్చినప్పుడు లైక్ ఇడియోపాథిక్ పాన్సైటోపీనియా అంటారు. అలానే సమ్ మెడికేషన్స్, లివర్ డిసీజెస్, బోన్ మ్యారో డిసార్డర్స్‌లో ప్లేట్లెట్ కౌంట్స్ అనేవి తక్కువ అవుతాయి. మనం గమనించి కనుకుంటే డెంగ్యూ ఫీవర్ ఎవరికైనా వచ్చునుంటే ప్లేట్లెట్స్ గనక తగ్గున్న వాళ్ళని మనం చూస్తుంటే మనకు అర్థమవుతుంది. సో చర్మం అంతా కూడా, స్కిన్ మీద అంతా కూడా రెడ్ డాట్స్ లాగా వచ్చేస్తాయన్నమాట. సో అది ఒక సింప్టమ్ ఫర్ లో ప్లేట్లెట్ కౌంట్. సో ప్రొలాంగ్డ్ బ్లీడింగ్, ఈవెన్ ఎక్కడైనా మనకి కట్ అయినా కొన్నిసార్లు బాగా ప్లేట్లెట్స్ గనక తక్కువైపోతే గమ్స్ నుంచి కూడా బ్లీడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇంటర్నల్ బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలానే బ్లడ్‌లో స్టూల్స్‌లోను, యూరిన్‌లోను బ్లడ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో స్కిన్ మీద రెడ్ స్పాట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వీటిని బట్టి మనం ప్లేట్లెట్ కౌంట్ తగ్గిందేమో అని తెలుసుకొని ఎందుకు తగ్గింది అనేది ఫర్దర్ రూల్ అవుట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అదర్‌వైజ్ అడ్వైస్ ఇవ్వాలి అన్నమాట. నెక్స్ట్ హై ప్లేట్లెట్ కౌంట్, దీన్నే థ్రాంబోసైటోసిస్ అంటారు. సర్టన్ టైప్స్ ఆఫ్ లైక్ ఇన్ఫ్లమేషన్స్ ఆర్ ఇన్ఫెక్షన్స్, ఐరన్ డెఫిషియన్సీ, సమ్ క్యాన్సర్స్ ఆర్ బోన్ మ్యారో డిసార్డర్స్, వీటిల్లో కూడా హై ప్లేట్లెట్ కౌంట్ అనేది మనం చూస్తాము. బ్లడ్ క్లాటింగ్, ఇది గనక ఎక్కువైంది అనంటే బ్లడ్ అనేది ఫాస్ట్‌గా క్లాట్ అయిపోతుంది. దీనివలన స్ట్రోక్స్, హార్ట్ అటాక్స్, డీప్ వెయిన్ థ్రాంబోసిస్, DVT అంటారు. ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. అండ్ లో MCV మైక్రోసైటిక్ ఎనీమియా అంటే ఈ MCV, MCH, అలానే MCHC వీటన్నిటిని అనీమిక్‌గా ఉన్న
పర్సన్ యొక్క అది కలర్ ఎక్కువగా ఉందా, కలర్ తక్కువగా ఉందా, లేదా సెల్స్ ఏ విధంగా, రెడ్ బ్లడ్ సెల్స్ ఏ విధంగా ఉన్నాయి, దాన్ని బట్టి నార్మోసైటిక్, హైపోక్రోమిక్ ఇలాంటి అనీమియాని, ఏ టైప్ ఆఫ్ అనీమియా, లైక్ B12 డెఫిషియన్సీ వచ్చిన అనీమియానా, ఐరన్ డెఫిషియన్సీ వల్ల వచ్చిందా, మెగాలోబ్లాస్టిక్ అనీమియా ఇట్లాంటివి అంటారు కదా. సో అది ఐడెంటిఫై చేయడానికి ఈ వాల్యూస్ యూజ్ అవుతాయి అన్నమాట. లైక్ కలరు, వాటి డిస్ట్రిబ్యూషను, వాటి సైజు, వాటిని తెలుసుకోవడానికి ఎంసీహెచ్, ఎంసీవి, ఎంసీహెచ్సి వీటిని యూజ్ చేస్తారు. సో మాక్సిమం మనకు అంత అవసరం రాకపోవచ్చు. ఇన్ కేస్ ఒక్క పారామీటర్ సిబిసిలో కనుక మారింది అంటే ఈ వాల్యూస్ అన్ని మారే అవకాశాలు ఉంటాయి. అలానే రెడ్ బ్లడ్ సెల్ డిస్ట్రిబ్యూషన్ విత్ RDW అంటారు. నార్మల్ రేంజ్ వచ్చేసి 11 to 14.5%. హై RDW causes iron deficiency anemia, vitamin B12 or folate deficiency anemia, or recent blood transfusion. So symptoms: fatigue, shortness of breath, weakness. సో ఈ RDWని బట్టి కూడా ఏ టైప్ ఆఫ్ అనీమియా అనేది ఐడెంటిఫై చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ డిఫరెన్షియల్ కౌంట్ అంటారు. వైట్ బ్లడ్ సెల్స్ లో చాలా టైప్స్ ఉంటాయి. న్యూట్రోఫిల్స్, లింఫోసైట్స్, మోనోసైట్స్, ఈస్నోఫిల్స్, బైసోఫిల్స్ ఇవి ఉంటాయి. సో వీటిని వచ్చిన ఇన్ఫెక్షన్ మనకి క్రానిక్ గా ఉందా, లేకపోతే అక్యూట్ గా అంటే సడన్ గా వచ్చిన, రీసెంట్ గా వచ్చిన ఇన్ఫెక్షన్, లేదా చాలా రోజుల నుంచి క్రానిక్ కండిషన్ అనేది ఈ వాల్యూస్ ని బట్టి మనకి తెలుసుకోవడానికి, సర్టన్ టైప్ ఆఫ్ అలర్జీస్ ని తెలుసుకోవడానికి కూడా ఈ పారామీటర్స్ అనే డిఫరెన్షియల్ కౌంట్స్ అనేది మనకి హెల్ప్ అవుతాయి. లైక్ న్యూట్రోఫిల్స్, ఈ న్యూట్రోఫిల్స్ వచ్చేసి 50 to 70% ఆఫ్ WBCs ఉండాలి. లైక్ హై బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఇన్ఫ్లమేషన్, ఫిజికల్ స్ట్రెస్, సమ్ కార్టికోస్టెరాయిడ్ యూజ్ ఉన్నప్పుడు న్యూట్రోఫిల్స్ అనేవి ఎక్కువ అవుతాయి. అలానే వైరల్ ఇన్ఫెక్షన్స్, కీమోథెరపీ, బోన్ మ్యారో డిసార్డర్స్ లైక్ మల్టిపుల్ మైలోమా లాంటి క్యాన్సర్స్ ఆర్ ఎనీ లుకేమియాస్, వాటిల్లో ఈ న్యూట్రోఫిల్స్ అనేవి తక్కువ అవుతాయి అన్నమాట. అలానే లింఫోసైట్స్ 20 to 40% ఉండాలి. వైరల్ ఇన్ఫెక్షన్స్, క్యాన్సర్స్ వాటిల్లో హైగా ఉంటాయి, ఎందుకంటే ఫైట్ చేయాలి కాబట్టి అవి ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి. అలానే సర్టన్ టైప్స్ ఆఫ్ ఆటోఇమ్యూన్ డిసీజెస్, కార్టికోస్టెరాయిడ్స్, అలానే సివియర్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, అంటే క్రానిక్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఈ లింఫోసైట్స్ అనేవి తక్కువ అవుతాయి అన్నమాట. సో దాన్ని బట్టి క్లయింట్కి ఇన్ఫెక్షన్ ఈ మధ్యనే వచ్చిందా, లేదా చాలా కాలం నుంచి ఉందా అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. అలానే మోనోసైట్స్, ఇవి క్రానిక్ ఇన్ఫెక్షన్ ని ఇవి కూడా ఇండికేట్ చేస్తాయి. ఆటో ఇమ్యూన్ డిసీజెస్, అలానే ఇన్ఫ్లమేషన్స్ లో ఈ మోనోసైట్స్ అనేవి పెరుగుతాయి. అలానే బోన్ మ్యారో సప్రెషన్ అయినప్పుడు, అంటే ఇన్యాక్టివ్ గా ఉన్నప్పుడు లో అవుతాయి అన్నమాట. ఇంకా ఈస్నోఫిల్స్, అలర్జిక్ కండిషన్స్ లో, సమ్ పారాసిటిక్ ఇన్ఫెక్షన్స్, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ లో ఈస్నోఫిల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. అలానే స్ట్రెస్, సర్టన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఈ ఈస్నోఫిల్స్ అనేవి తక్కువ అవుతాయి. ఇంకా బేసోఫిల్స్, అలర్జీస్, క్రానిక్ ఇన్ఫ్లమేషన్, సమ్ టైప్ ఆఫ్ లుకేమియా, క్యాన్సర్స్ ఉన్నప్పుడు బేసోఫిల్స్ ఇంక్రీజ్ అవుతాయి. అలానే సివియర్ అలర్జిక్ రియాక్షన్స్ ఆర్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు బేసోఫిల్స్ అనేవి తక్కువ అవుతాయి. కొంతమందికి ఇప్పుడు బేసోఫిల్స్ లెస్ దాన్ 1% ఉండాలి, కొంతమందికి 0 కూడా ఉంటాయి. సో నథింగ్ టు వరీ అబౌట్ దట్. అలానే ESR, ఇది కూడా మెయిన్ పారామీటర్, ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేట్ అంటారు. ఇది నార్మల్ వాల్యూ ఫర్ మెన్ వచ్చి 0 to 15 mm/hour, విమెన్ లో 0 to 20 mm/hour. హై ESR కండిషన్స్ వచ్చి మనకి ఇన్ఫెక్షన్స్, బాడీలో ఇన్ఫ్లమేషన్స్, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ లైక్ రుమటాయిడ్ ఆర్థరైటిస్, ల్యూపస్ లాంటి కండిషన్స్ లో, క్యాన్సర్స్ లో ESR వాల్యూస్ అనేవి బాగా హై రేంజ్ లో ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మనకి ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు RBCs కూడా ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యి ఉంటాయి. సో అది ఆ ఇన్ఫెక్షన్స్ వలన ఆ సెడిమెంట్ చేసినప్పుడు ఎక్కువ RBCs అనేవి మనకి బ్లడ్ సెల్స్ అనేవి మనకి చూస్తాం అనమాట. అందుకని ESR హై ఉంటుంది. అలానే లో ESR లైక్ పాలిసైథీమియా, సికిల్ సెల్ అనీమియా లాంటి కండిషన్స్ లో ESR అనేది వెరీ లోగా ఉంటుంది. సిమ్టమ్స్ వచ్చి జనరల్లీ ఎలాంటి సిమ్టమ్స్ ఉండకపోవచ్చు, కానీ ఎందుకు ఇలా అవుతుంది అని ఒకసారి రూల్ అవుట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్.
సో కంప్లీట్ బ్లడ్ పిక్చర్ ఆఫర్స్ ఇన్సైట్స్ ఇంటూ యువర్ బ్లడ్ హెల్త్. లైక్ దీన్ని బట్టి ఈ సిబిసిని బట్టి మన ఓవరాల్ హెల్త్ ఎలా ఉంది అనే దానికి హెల్ప్ చేస్తుంది. మనం ఐడెంటిఫై చేసి ఒక క్లయింట్కి మీకు పలానా ఇన్ఫెక్షన్స్ ఉంది, ఇన్ఫెక్షన్ లేదు, ఎంతకాలం నుంచి ఉంది, మీ బ్లడ్ ఎంత ఉంది, వీటన్నిటిని మనం ఒక క్లయింట్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ ఫస్ట్ పారామీటరే మేజర్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి లిపిడ్ ప్రొఫైల్. సో ఇవన్నీ ఏవైతే నేను ఇప్పుడు చెప్తున్నానో ఇవన్నీ మనం ఒక క్లయింట్ని వెయిట్ లాస్కి లేదా ఏదైనా క్లయింట్ హెల్త్ బాగా చేసుకోవడానికి మనం వచ్చినప్పుడు ఈ పారామీటర్స్ అన్నీ కనుక మనం చూసుకున్నాము అంటే వాళ్ళ కంప్లీట్ హెల్త్ ఎలా ఉంది, మనం ఏం మోడిఫికేషన్స్ చేయాలి అనేది ఫస్ట్ మనకు ఒక క్లారిటీ వస్తుంది. దాని తర్వాత క్లయింట్కి మనం క్లియర్గా చెప్పడానికి వీలవుతుంది. So in lipid profile, first thing is cholesterol. So high levels మనకి అబౌవ్ 240 mg/dl కనుక ఉంది అని అంటే హై లెవెల్స్. ఇవి వచ్చేసి ఎక్కువగా ఉన్నాయి అని అంటే మనం హార్ట్ డిసీజెస్ ని రిస్క్ ని మనం ప్రిడిక్ట్ చేయొచ్చు అనమాట. అలానే స్ట్రోక్స్ లేదా అథెరోస్క్లిరోసిస్. అథెరోస్క్లిరోసిస్ అంటే హార్ట్ ఆర్టరీస్ ఏవైతే ఉంటాయో అవి నారో అయిపోతాయి అనమాట. ఆ కొలెస్ట్రాల్ అంతా ఆర్టరీస్ లో పేరుకోపోయి ఆ ఫ్లోని స్పీడప్ చేస్తాయి, అంటే బ్లాక్ చేసేస్తాయి అనమాట. నారో అయిపోవడం వల్ల సరిగ్గా ఫ్లో అనేది ప్రెషర్గా వెళ్లాల్సి వస్తుంది. అలానే లో లెవెల్స్ లైక్ లెస్ దాన్ 160 mg/dl గనక ఉంది అని అంటే మాల్ న్యూట్రిషన్ కావచ్చు, లేదా ఎనీ లివర్ డిసీజెస్ కావచ్చు, హైపర్ థైరాయిడిజం కూడా లో కొలెస్ట్రాల్ లెవెల్స్ ని, టోటల్ కొలెస్ట్రాల్ ని మనం గమనిస్తాం. అలానే ఇంకొకటి కొలెస్ట్రాల్ లో డెన్సిటీ అంటేనే బ్యాడ్ కొలెస్ట్రాల్ అని మనకు ఒక ఇండికేట్ అయిపోవాలి. లైక్ హై లెవెల్స్ గనక ఉన్నాయి అని అంటే ఆర్టరీస్ లో ప్లేగ్స్ బిల్డప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే హార్ట్ డిసీజెస్ ని, అలానే బ్రెయిన్ స్ట్రోక్స్ ఎక్కువగా వచ్చే రిస్క్ ఎక్కువ అనమాట. హైయర్ LDL గనక అయితే స్ట్రోక్స్ వచ్చేదానికి ఇండికేషన్. అలానే లో లెవెల్స్ గనక అయితే ఇట్ షుడ్ బి లెస్ దాన్ 100 mg/dl. జనరల్లీ అంత లో ఎవరికి అయితే ఉండవు. ఇన్ కేస్ ఉన్నా మనం రూల్ అవుట్ చేసుకోవాలి. వాళ్ళని క్లయింట్ ని మనం అడగాలి, మీకు ఏమైనా హైపోథైరాయిడిజం ఉందా, ఏదైనా లివర్ డిసీజెస్ ఉన్నాయా. సో దాన్ని బట్టి ఈ వాల్యూ తక్కువగా ఉంది అన్నది మనకి ఇండికేట్ అవ్వాలన్నమాట. నెక్స్ట్ ఈజ్ HDL కొలెస్ట్రాల్, హై డెన్సిటీ లైపోప్రోటీన్. దీన్ని గుడ్ కొలెస్ట్రాల్ అని కూడా అంటాము. సో హై అని అంటే మోర్ దాన్ 60 mg/dl అంటే మనకి హార్ట్ డిసీజెస్ నుంచి ప్రివెంట్ చేయడానికి లేదా హార్ట్ ని ప్రొటెక్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అలానే ఎక్సెస్ కొలెస్ట్రాల్ ఏదైనా ఆర్టరీస్ లో ఉంటే దాన్ని రిమూవ్ చేయడానికి కూడా ఈ హై డెన్సిటీ లైపోప్రోటీన్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. అలానే లోగా గనక ఉన్నాయి అని అంటే దెర్ ఆర్ ఇంక్రీజ్డ్ రిస్క్ ఫర్ హార్ట్ అండ్ స్ట్రోక్స్ అనమాట. హార్ట్ డిసీజెస్ అండ్ స్ట్రోక్స్. ఫర్ మెన్ కి 40 కంటే ఎక్కువ ఉండాలి, 40 mg/dl కంటే ఎక్కువ ఉండాలి. ఫీమేల్ కి ఇట్ షుడ్ బి మోర్ దాన్ 50 mg/dl. అండ్ నెక్స్ట్ ఈస్ ట్రైగ్లిజరైడ్స్. హై లెవెల్స్ అంటే మనం మోర్ దాన్ 200 mg/dl ఉంది అని అంటే హై ట్రైగ్లిజరైడ్స్ అంటాము. సో దాన్ని ఇది కూడా ఇంక్రీజ్డ్ రిస్క్ ఆఫ్ హార్ట్ డిసీజెస్ ని, సమ్ మెటబాలిక్ డిజార్డర్స్ ని, మెటబాలిక్ సిండ్రోమ్ ని ఇండికేట్ చేస్తుంది. అలానే ప్యాంక్రియాటైటిస్, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద ప్యాంక్రియాస్ ఉన్నప్పుడు కూడా ట్రైగ్లిజరైడ్స్ అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి అన్నమాట. అలానే 150 బిలో ఉన్నాయంటే లో ట్రైగ్లిజరైడ్స్, అగైన్ మాల్ న్యూట్రిషన్ కావచ్చు, లేదా లివర్ డిసీజెస్ ఉండే అవకాశాలు ఉండొచ్చు అనమాట. ఇంకొకటి వెరీ లో డెన్సిటీ లైపోప్రోటీన్, దాన్ని VLDL అంటాము. సో అంటే డెన్సిటీ, ఒక మాలిక్యూల్ యొక్క ఫ్యాట్ మాలిక్యూల్ యొక్క డెన్సిటీ పెరుగుతోంది అని అంటే అది పెరుగుతోంది అని అంటే మంచి కొలెస్ట్రాల్ కిందకి కన్సిడర్ చేయాలి. ఆ డెన్సిటీ తక్కువ ఉంది అని అంటే, ఎంత తక్కువ ఉంది అని అంటే దాన్ని బ్యాడ్ గా కన్సిడర్ చేయాలి. ఈవెన్ VLDL ని కూడా మనం బ్యాడ్ కొలెస్ట్రాల్ కిందనే కన్సిడర్ చేయాలి. అంటే బ్లడ్ లో ఈ కొలెస్ట్రాల్ మాలిక్యూల్స్ ట్రావెల్ చేసేటప్పుడు డెన్సిటీ ఎక్కువ ఉన్న మాలిక్యూల్స్ అడ్డు లేకుండా ఫ్రీ ఫ్లో అయిపోవడానికి హెల్ప్ అవుతుంది. ఈ లో డెన్సిటీ లేదా వెరీ లో డెన్సిటీ లైపోప్రోటీన్ కనుక అయితే ఆ బ్లడ్ లో ఫ్లో అయ్యేటప్పుడు చాలా భారంగా కదులుతాయి అన్నమాట ఆ ఫ్లోకి, ఆ లిక్విడ్ ఫ్లోకి. సో అవి ప్లేగ్స్ ని లేదా క్లాట్స్ ని ఇంక్రీజ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. అంటే హార్ట్ లేదా బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
టోటల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, అలానే విఎల్డిఎల్ కొలెస్ట్రాల్. ఇవి 4 ఎక్కువగా ఉండకూడదు. అలానే ఈ లిపిడ్ ప్రొఫైల్‌ని బట్టే మనం ఒక క్లయింట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్‌లో ఉన్నారా లేదా అనేది కూడా మనం ఎస్టిమేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. లైక్ ట్రైగ్లిజరైడ్స్ డివైడెడ్ బై హెచ్డిఎల్ గనక చేస్తే ఇట్ షుడ్ బి లెస్ దాన్ 2 ఉండాలన్నమాట. సో లెస్ దాన్ 2లో ఉన్నారు అని అంటే వాళ్ళు ఇన్సులిన్ రెసిస్టెన్స్‌లో లేరు. మోర్ దాన్ అబౌవ్ 2 ఉన్నారు అని అంటే ఖచ్చితంగా లైక్ సమ్ టైమ్స్ 2.5 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 5 కూడా ఉండొచ్చు కొంతమందికి. అలా ఉంది అని అంటే వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే రిస్క్ ఎక్కువ అని మనం ప్రిడిక్ట్ చేసి క్లయింట్‌కి అర్థమయ్యేలాగా చెప్పగలగాలి. సో ఇవన్నీ కూడా ఈ బ్లడ్ లిపిడ్ ప్రొఫైల్ అవన్నీ కూడా మనం త్రూ ప్రాపర్ లైఫ్ స్టైల్ చాయిసెస్‌తో, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్‌తో వీటన్నిటిని కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ మనకి ఫుడ్ ద్వారానే పెరిగాయి కాబట్టి అదే ఫుడ్‌ని మనం కరెక్ట్ చేసుకొని మన లైఫ్ స్టైల్‌ని మోడిఫై చేసుకున్నాము అంటే ఖచ్చితంగా వీటన్నిటిని మార్పు చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. అలానే ఇంకొక మెయిన్ ప్రిడిక్టర్ వచ్చేసి హై సెన్సిటివిటీ సి రియాక్టివ్ ప్రోటీన్. ఇదేంటి అని అంటే సి రియాక్టివ్ ప్రోటీన్ని మెజర్ చేస్తుంది బ్లడ్‌లో. అలానే మన బాడీలో ఒట్టి సిఆర్‌పి గనకైతే, ఒట్టి సి రియాక్టివ్ ప్రోటీన్ గనకైతే మన బాడీలో ఇన్‌ఫ్లమేషన్ రేట్ ఎంతుంది అనే దానికి ఇండికేట్ చేస్తుంది. అదే హై సెన్సిటివిటీ సిఆర్‌పి గనక అయితే మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ లేదా సెరిబ్రోవాస్కులర్ ప్రాబ్లమ్స్ లైక్ స్ట్రోక్స్ లాంటివి లేదా అదర్ ఇన్‌ఫ్లమేటరీ చేంజెస్ ఏదన్నా జరుగుతున్నాయా అనే దాన్ని ప్రిడిక్ట్ చేయడానికి ఈ హై సెన్సిటివిటీ సిఆర్‌పి అనేది కరెక్ట్ పారామీటర్ అన్నమాట. సో నార్మల్ రేంజ్ అయితే 3 ఎంజీ, ఇట్ షుడ్ బి లెస్ దాన్ 3 ఎంజీ పర్ లీటర్. Levels may vary slightly depending upon the lab to lab, laboratory to laboratory వాళ్ళ కట్ ఆఫ్ పాయింట్స్ అనేవి మారచ్చు. సో ఇన్ కేస్ 3 ఉంది అని అంటే పక్కనే రెఫరెన్స్ రేంజ్ కూడా ఉంటుంది కాబట్టి ఆ పర్టిక్యులర్ ల్యాబ్ ఏ రెఫరెన్స్ రేంజ్‌ని ఫాలో అవుతున్నారు అనేది కూడా మనకు అర్థమవుతుంది. దాన్ని బట్టి విత్ ఇన్ ద రేంజ్‌లో ఉందా, అబోవ్ ద రేంజ్‌లో ఉందా అనేది మనం ఐడెంటిఫై చేసుకోగలగాలి. సో ముందు చెప్పినట్టు టు ఇవాల్యుయేట్ ద రిస్క్ ఆఫ్ హార్ట్ డిసీజెస్, ఇన్‌ఫ్లమేషన్స్ ఇన్ క్రానిక్ డిసీజెస్ లైక్ రుమటాయిడ్ ఆర్థరైటిస్, సిస్టమిక్ ల్యూపస్ ఎరిథ్రోమాటస్ లాంటి కండిషన్స్, ఇది కూడా ఆటో ఇమ్యూన్ డిసార్డర్. సో అలానే ఈ ఈ వాల్యూని బట్టి ట్రీట్మెంట్‌ని లేదా ఆ ఇన్‌ఫ్లమేటరీ కండిషన్‌ని ఎస్టిమేట్ చేయడానికి ప్రాపర్‌గా ట్రీట్ చేయడానికి ఈ హెచ్ఎస్‌సిఆర్‌పి అనేది కూడా మెయిన్ ఇండికేషన్ అన్నమాట. అలానే హెచ్ఎస్‌సిఆర్‌పి లెవెల్స్ ఇండికేట్స్ ఇన్‌ఫ్లమేషన్ ఇన్ ద బాడీ విచ్ క్యాన్ బి డ్యూ టు అక్యూట్ ఇన్ఫెక్షన్ కావచ్చు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లేదా వైరల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు. అంటే ఇది జస్ట్ సిఆర్‌పి గనక అయితే బ్యాక్టీరియల్ ఆర్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు సి రియాక్టివ్ ప్రోటీన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. అది జస్ట్ అక్యూట్ కండిషన్. క్రానిక్ ఇన్‌ఫ్లమేటరీ డిసీజెస్ లైక్ రుమటాయిడ్ ఆర్థరైటిస్, ల్యూపస్, ఇన్‌ఫ్లమేటరీ బోవెల్ డిసీజెస్ వీటిల్లో సిఆర్‌పి లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. అలానే హెచ్ఎస్‌సిఆర్‌పి లెవెల్స్ కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట. సో కార్డియోవాస్కులర్ డిసీజెస్‌లో ఇంక్రీజ్డ్ లెవెల్స్ మే ఇండికేట్ అ హై రిస్క్ ఆఫ్ కార్డియాక్ అటాక్స్, స్ట్రోక్స్, పెరిఫెరల్ ఆర్టరీ డిసీజెస్. ఈ హెచ్ఎస్‌సిఆర్‌పిని మనం ఈ కార్డియోవాస్కులర్ ఇంకా సెరిబ్రోవాస్కులర్ ఆర్ పెరిఫెరల్ ఆర్టరీ డిసీజెస్‌ని ఎస్టిమేట్ చేయడానికి లేదా వాటికి వచ్చే ప్రాబ్లమ్స్‌ని ప్రిడిక్ట్ చేయడానికి ఈ హెచ్ఎస్‌సిఆర్‌పి బాగా యూజ్ అవుతుంది. సో ఒబేసిటీ ఉన్న వాళ్ళల్లో కూడా హెచ్ఎస్‌సిఆర్‌పి లెవెల్స్ హయ్యర్ రేంజ్‌లో ఉంటాయి. ఎందుకనంటే ఇట్స్ అ మెటబాలిక్ సిండ్రోమ్. సో ఒబేసిటీలో ఉన్నారు అని అంటే ఖచ్చితంగా హార్ట్ ప్రాబ్లమ్స్ ఆర్ ఎనీ అదర్ స్ట్రోక్స్‌కి ఛాన్సెస్ ఎక్కువ. సో అలాంటి వాళ్ళలో కూడా ఈ హెచ్ఎస్‌సిఆర్‌పి లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. అలానే స్మోకింగ్ చేసే వాళ్ళల్లో లేదా టొబాకో యూజ్ చేసే వాళ్ళల్లో కూడా హెచ్ఎస్‌సిఆర్‌పి లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. సో మాక్సిమం వెరీ లోగా ఉన్నప్పుడు దీని గురించి మనం ఎక్కువ పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. అంత లోగా కూడా ఏమీ ఉండవు. సో లోగా ఉంది లేదా విత్ ఇన్ ద రేంజ్‌లో ఉంది అని అంటే వాళ్ళు హెల్తీగా ఉన్నారు. వాళ్ళ హార్ట్‌కి అదర్ ఇన్‌ఫ్లమేటరీ డిసీజెస్ ఏమీ లేవు. నార్మల్‌గా ఉంది అనేసి ఇండికేట్ చేయొచ్చన్నమాట.
అలానే నెక్స్ట్ మెయిన్ థింగ్ వచ్చేసి రీనల్ ఫంక్షన్ టెస్ట్. దీన్ని మాత్రం ప్రతి ఒక్కళ్ళు డౌట్ ఉంది అని అంటే రీనల్ ప్రొఫైల్ క్రాస్ చెక్ చేసేటప్పుడు మన అప్లైన్ని కానివ్వండి లేదా మన సీనియర్ కోచ్ని కానివ్వండి కన్సల్ట్ అయ్యి వాళ్ళతో దీన్ని ఇవాల్యుయేట్ చేయించి క్లయింట్ని మనం తీసుకోవాలా లేదా అన్న దాని మీద ఒక ఆప్షన్ అయితే ఒక సజెషన్ అయితే మనం ఖచ్చితంగా తీసుకోవాలి బ్లైండ్గా వెళ్ళిపోకుండా. ఎందుకంటే కిడ్నీ రిలేటెడ్ థింగ్స్ని కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేయాలన్నమాట. లేదంటే కొంచెం క్రియాటిన్ లెవెల్స్ ఎలివేట్ అవ్వడము, అదర్ కిడ్నీ ప్రాబ్లమ్స్ కరెక్ట్గా మనం ఎస్టిమేట్ చేయలేకపోతే రాంగ్ గైడెన్స్లోకి వెళ్ళాల్సి వస్తుంది. సో అలా జరగకూడదు అని అంటే ఏది ఎక్కడ ఉండాలి, ఏ వాల్యూస్ని మనం ఐడెంటిఫై చేయాలి అన్నది ఇంపార్టెంట్. సో ఇందులో బ్లడ్ యూరియా నైట్రోజన్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇది వచ్చేసి నైట్రోజన్, మన బ్లడ్ లో ఎంత నైట్రోజన్ రిలీజ్ అవుతుంది ఫ్రమ్ యూరియా. ఇట్స్ అ వేస్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రోటీన్ మెటబాలిజం. మనం తీసుకునే ప్రోటీన్ ద్వారా అది మెటబాలిజం జరిగి ఎండ్ ప్రోడక్ట్ యూరియా బ్లడ్ లోకి ఎంత రిలీజ్ అవుతుంది అన్న దానికి ఎస్టిమేట్ చేసేది. సో నార్మల్ రేంజ్ గనక అయితే 7 to 20 mg/dl. హై లెవెల్ గనక అయితే హై లెవెల్స్ ఇండికేట్స్ కిడ్నీ డిస్ఫంక్షన్. ఈ బన్ అనేది ఎక్కువగా ఉంది అన్నప్పుడు ఏదైనా అబౌవ్ నార్మల్ రేంజ్ లేదా బిలో ద నార్మల్ రేంజ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా బోల్డ్ లెటర్లో ఉండడమో లేదా స్టార్ మార్క్ ఉండడమో ఇండికేట్ చేస్తారు. అలా ఉన్నప్పుడు వెంటనే మనం రెఫరెన్స్ రేంజ్ని చూసుకోవాలి. సో ఇలా ఈ కిడ్నీకి సంబంధించిన దాంట్లో కూడా బియుఎన్ అంటే బ్లడ్ యూరియా నైట్రోజన్ ఎక్కువగా ఉంది అని అన్నప్పుడు ఏదర్ వాళ్ళకి కిడ్నీ డిస్ఫంక్షన్ అన్నా అయి ఉండాలి, లేదా రీసెంట్ డిహైడ్రేషన్ అన్నా అయి ఉండాలి, లేదా వెరీ హై ప్రోటీన్ డైట్లో అన్నా అయి ఉండాలి, లేదా గ్యాస్ట్రో ఇంటెస్టినల్ బ్లీడింగ్ అన్నా అయి ఉండాలన్నమాట. అలానే లో లెవెల్స్ కనుక అయితే లివర్ డిసీజెస్, మాల్న్యూట్రిషన్, ఓవర్ హైడ్రేషన్, ఈ కండిషన్స్లో బ్లడ్ యూరియా నైట్రోజన్ డిక్రీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ మెయిన్గా మనం గమనించాల్సింది క్రియాటినిన్. ఇట్స్ అ వేస్ట్ ప్రోడక్ట్ produced from muscle metabolism primarily excreted by the kidneys. సో మన మజిల్ లో జరిగే మజిల్ మెటబాలిజం ద్వారా వచ్చే ఎండ్ ప్రోడక్ట్ క్రియాటినిన్. సో దీన్ని మన కిడ్నీస్ ఎక్స్క్రీట్ చేస్తాయి. సో దాన్ని బట్టి మన కిడ్నీస్ ఎంత హెల్తీగా ఉన్నాయి లేదా అనేది ఐడెంటిఫై చేయగలగాలి. నార్మల్ రేంజ్ ఫర్ మెన్ 0.74 to 1.35 mg/dl. ఇది కూడా ఈ వాల్యూస్ కూడా ల్యాబ్ టు ల్యాబ్ చేంజ్ ఉంటాయి. కొంతమంది 0.6 to 1.3 లేదా 1.2 చెప్తారు, కొంతమంది 0.8 to 1.5 అంటారు. సో ఏ రేంజ్ని ఆ పర్టికులర్ ల్యాబ్ తీసుకున్నారో మనకి ఏ రేంజ్లో ఈ వాల్యూ ఉందో కోరిలేట్ చేసుకోవాలి. And for women 0.59 to 1.04 mg/dl. ఇది గనక ఫర్ ఫీమేల్ కనమాట. సో హయ్యర్ లెవెల్స్ ఇండికేట్స్ రెడ్యూస్డ్ కిడ్నీ ఫంక్షన్స్. ఈ క్రియాటినిన్ లెవెల్స్ బోత్ మెన్ అండ్ విమెన్ లో గనక ఎక్కువ అవుతున్నాయి అని అంటే ఏదర్ వాళ్ళకి అక్యూట్ కిడ్నీ ఇంజురీ అన్నా అయి ఉండాలి, లేదా క్రానిక్ కిడ్నీ డిసీజ్లో అయినా ఉండాలి, లేదా సమ్ ఇన్ఫెక్షన్ సెప్సిస్ ఇదైనా అయి ఉండాలన్నమాట. సో దాన్ని మనం ఐడెంటిఫై చేయగలగాలి. సో మజిల్ డ్యామేజ్ ఆర్ ఇంజురీస్ లైక్ కొంతమందికి సమ్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కండిషన్స్ ఉంటాయి, వాళ్ళకి మజిల్ డ్యామేజ్ అలాంటివి అయ్యే అవకాశాలు, లేదా బర్న్స్ అయినప్పుడు కూడా మజిల్ డ్యామేజ్ అవుతుంది. అలాంటి వాళ్ళల్లో కూడా ఎలివేటెడ్ క్రియాటినిన్ చూస్తాం. ఎందుకంటే మజిల్ డ్యామేజ్ అయింది కాబట్టి ఖచ్చితంగా క్రియాటినిన్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. సో ఎందుకు అయ్యింది అనేది మనం పాస్ట్ హిస్టరీ కనుక్కునేటప్పుడు ఈ వాల్యూతో కోరిలేట్ చేసి హిస్టరీ తీసుకోవాల్సి వస్తుంది. అలానే డీహైడ్రేషన్లో ఉన్నప్పుడు కూడా క్రియాటినిన్ లెవెల్స్ ఎక్కువ అవుతాయి. ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువ అవుతున్నవి అక్యూట్ గ్యాస్ట్రో ఎంటరైటిస్ అనమాట. అంటే మోషన్స్ వామిటింగ్స్ ఎక్కువ అవ్వడం. సో మోషన్స్ వామిటింగ్స్ ఎక్కువ అవుతున్నాయి, ఫుడ్ పాయిజనింగ్, సమ్ అదర్ రీజన్, వాటర్ ఇన్ఫెక్షన్, ఏదో ఒక రీజన్తో ఈ మోషన్స్ వామిటింగ్స్ అవుతున్నాయి అంటే బాడీ ఫ్లూయిడ్స్ త్రూ మోషన్స్ అండ్ వామిటింగ్స్ బాడీ ఫ్లూయిడ్ లాస్ అవుతుంది. అలాంటప్పుడు బాడీ డీహైడ్రేషన్లోకి వెళ్తుంది. ఈ
డీహైడ్రేషన్ వలన కూడా క్రియాటినిన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. కొంతమందికి దీన్నే అక్యూట్ కండిషన్ అంటారు. అంటే సడన్‌గా వచ్చింది కాబట్టి అక్యూట్ కిడ్నీ ఇంజ్యూరీ అంటారు. ఈ కండిషన్ సర్టెన్ టైమ్స్‌లో కొంతమందిలో త్వరగా బ్యాక్ వచ్చేస్తాయి. కొంతమందిలో క్రానిక్ కిడ్నీ డిసీజెస్ కూడా వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. సో, అందుకని కిడ్నీకి సంబంధించిన పారామీటర్స్‌ని ఇవాల్యుయేట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వాళ్ళ దగ్గర హిస్టరీ కనుక్కొని చేయడం అనేది ఇంపార్టెంట్. సో, లో లెవెల్స్ గనక అయితే లో మజిల్ మాస్ ఉంటే కూడా క్రియాటినిన్ తగ్గుతుంది. అలానే ప్రెగ్నెన్సీ, అలానే సమ్ వెజిటేరియన్ డైట్స్‌లో కూడా, ఎందుకంటే ప్రోటీన్ తక్కువ ఉంటుంది కాబట్టి మజిల్ మాస్ కూడా ప్రోటీన్ తక్కువగా తీసుకున్నప్పుడు సరిగ్గా ఉండదు కాబట్టి క్రియాటినిన్ లెవెల్స్ తక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్ గ్లోమెరులార్ ఫిల్ట్రేషన్ రేట్. దీన్నే జీఎఫ్ఆర్ ఆర్ ఈజీఎఫ్ఆర్ అంటారు. అంటే ఎస్టిమేటెడ్ జీఎఫ్ఆర్ అనమాట ఈజీఎఫ్ఆర్ అంటే. సో, ఇదేంటనంటే కిడ్నీస్ మన బ్లడ్‌ని ఫ్లూయిడ్స్‌ని ఎంత బాగా ఫిల్టర్ చేయగలుగుతున్నాయి అనేది ఎస్టిమేట్ చేస్తుందనమాట. సో, ఓవరాల్‌గా కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది అని ఐడెంటిఫై చేసుకోవడానికి ఈజీఎఫ్ఆర్‌ని మనం ఒక పారామీటర్‌గా తీసుకోవాలి. సో, నార్మల్ రేంజ్ వచ్చి 90 to 120 ml per minute. సో, ఈ వాల్యూ అనేది ఏజ్, జెండర్, బాడీ సైజ్‌ని బట్టి కూడా వేరీ అవుతూ ఉంటుంది. లో జీఎఫ్ఆర్ ఇండికేట్స్ కిడ్నీ డిసీజెస్ అనమాట. దీంట్లో కొంత 80 to 89 లేకపోతే 40 ml పర్ మినిట్ ఇలాగా ఈ 90 కంటే బిలో అయ్యే కొద్ది కొంతమందిలో 0 కూడా ఉంటుందన్నమాట. అలాగా డౌన్ అయ్యే కొద్దీ కిడ్నీ డిసీజ్ యొక్క స్టేజ్‌ని మనం ఇవాల్యుయేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఈ స్టేజ్ మనం ఇవాల్యుయేట్ చేయాల్సిన అవసరం మనకి లేదు. అవి డాక్టర్స్ పార్ట్ వాళ్ళు చూసుకుంటారు కాబట్టి ఆ స్టేజెస్ గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మినిమం రేంజ్ 90 to 120 ml పర్ మినిట్ ఉండాలి అన్నది మాత్రం మనం గుర్తుపెట్టుకొని ఉండాలి. ఈ కొంతమందిలో 80 ml గనక ఉంది అనంటే సమ్ సార్ట్ ఆఫ్ కిడ్నీ డ్యామేజ్ ఆల్రెడీ జరుగుతోంది. వాళ్ళు క్రానిక్ డయాబెటిక్ అయ్యుండొచ్చు, హైపర్‌టెన్సివ్ అయ్యుండొచ్చు, వేరే అదర్ హెల్త్ ఇష్యూస్ ఉండి 80లో గనుక ఉన్నారు అనంటే సమ్ కిడ్నీ డ్యామేజ్ ఈస్ హ్యాపెనింగ్ అని చెప్పి మనకు అర్థం అవ్వాలి. సో, దాన్ని బట్టి ఒకసారి నెఫ్రాలజిస్ట్‌ని కన్సల్ట్ అవ్వడానికి మనం అడ్వైస్ చేయగలిగితే, ఆ స్టేజ్‌లో వాళ్ళు దాన్ని అక్కడ స్టాప్ చేసుకోవడానికి లేదా అది ఇంకా ప్రోగ్రెస్ కాకుండా హోల్డ్ చేయడానికి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. సో, ఇలాంటి సిట్యుయేషన్స్ గనక ఎదురైతే ఖచ్చితంగా డాక్టర్‌ని కలవమని చెప్పి అడ్వైస్ చేయండి. అలానే అబ్స్ట్రక్టివ్ యూరినరీ ట్రాక్ అనమాట. లైక్ యూరినరీ ట్రాక్‌లో సమ్ స్టోన్ ఫార్మేషన్స్ అయ్యి ఆ బ్లాడర్‌లో కానీ, యూరినరీ ట్రాక్‌లో కానీ అడ్డుపడిపోయినప్పుడు కూడా ఈ ఈజీఎఫ్ఆర్ అనేది తగ్గుతుంది. సో, ఎందుకు తగ్గుతుంది అన్న దాన్ని మనం రూల్ ఔట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలానే కొన్ని కిడ్నీ బ్లడ్ ఫ్లో కండిషన్స్‌ని ఎఫెక్ట్ చేస్తాయి. లైక్ హార్ట్ ఫెయిల్యూర్ అయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు లంగ్స్ మీద ప్రెషర్ పడుతుంది. అలానే కిడ్నీస్ మీద కూడా ప్రెషర్ పడుతుందనమాట. ఈ కండిషన్స్ కూడా లైక్ హార్ట్ ఫెయిల్యూర్ కండిషన్స్ కూడా ఈజీఎఫ్ఆర్‌ని డిక్రీజ్ చేసే అవకాశాలుంటాయి. అలానే ఎలక్ట్రోలైట్స్ వీటిల్లో మనం మెయిన్‌గా గమనించాల్సింది సోడియం, పొటాషియం అలానే క్లోరైడ్ వీటిని గనక చూసుకుంటే సరిపోతుంది. సోడియం గనక అయితే 135 to 145 మిల్లీ ఈక్వివలెంట్స్ పర్ లీటర్ ఉండాలి నార్మల్ రేంజ్. హై లెవెల్ గనక అయితే డీహైడ్రేషన్ లేదా కిడ్నీ డిస్‌ఫంక్షన్. లో లెవెల్స్ గనక అయితే ఓవర్ హైడ్రేషన్ ఆర్ అడ్రినల్ ఇన్‌సఫిషియన్సీ. ఈ సోడియం లెవెల్స్‌ని మనం కొంచెం జాగ్రత్తగా గమనించాలి. ఎందుకనంటే మనం ఫ్లూయిడ్ మేనేజ్‌మెంట్ చేసేటప్పుడు ఒక క్లయింట్‌కి మినరల్స్ బ్యాలెన్స్ చేయకుండా గనక మనం ప్లెయిన్ వాటర్ ఎక్కువ ఇస్తూ ఉన్నామంటే ఈ ఎలక్ట్రోలైట్స్ ఇంబాలెన్స్ అయ్యే అవకాశాలుంటాయి. అంటే సోడియం లెవెల్స్ తక్కువైపోతాయన్నమాట. తక్కువైపోయినప్పుడు వాళ్ళకి డిజీనెస్ రావడము, ఇర్రెలెవెంట్ టాక్ రావడం ఇలా సమ్ అదర్ కండిషన్స్ ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. హాస్పిటలైజ్ అవ్వాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. సో, అందుకని మనం వాటర్ మేనేజ్‌మెంట్ లేదా ఫ్లూయిడ్ మేనేజ్‌మెంట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మినరల్స్ యాడ్ చేయడం లైక్ నిమ్మకాయ నీళ్ళు లేదా మసాలా వాటర్ ఇవి ఇచ్చినప్పుడు మనం సాల్ట్ కొంచెం యాడ్ చేయమంటాం. సో, ఎందుకనంటే త్రూ ఔట్ ద డేలో మనం ప్లెయిన్ వాటర్ గనక తాగుతుంటే మన బ్లడ్ సోడియం లెవెల్స్ తగ్గిపోయే అవకాశాలుంటాయి. సో, సోడియం తగ్గింది అంటే ఆబ్వియస్‌గా పొటాషియం కూడా ఇంబాలెన్స్ అయ్యే అవకాశాలుంటాయి. ఈవెన్ పొటాషియం లెవెల్స్ వచ్చేసి 3.5 to 5 మిల్లీ ఈక్వివలెంట్స్ పర్ లీటర్. సో, ఎప్పుడైనా మనం డైట్‌కి
తీసుకునే ముందు పొటాషియం గనుక కొంతమందికి ఎక్కువగా 5.1 లేదా 5.5 ఇలా ఉంది అనంటే వాళ్ళకి కొద్ది రోజులు హై పొటాషియం రిచ్‌గా ఉన్న ఫుడ్స్‌ని అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది. లైక్ కోకోనట్ వాటర్ మనం ఎలాగో ఇవ్వం. కోకోనట్ వాటర్‌లో హై పొటాషియం ఉంటుంది. అలానే ఆకుకూరలు, పండ్లు, పండ్ల రసాలు, పచ్చి కూరగాయలు, సలాడ్స్ ఇలాంటి వాటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది మళ్ళీ ఒక 1 వీక్ రిపీట్ చేయించి అది తగ్గింది అనంటే అప్పుడు తిరిగి మనం నార్మల్ వెజిటబుల్స్, ఆకుకూరలు అవన్నీ తీసుకోమని చెప్పాలి. ఇన్ కేస్ ఎక్కువగానే ఉంది అనంటే ఒకసారి డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి ఎందుకు ఎక్కువ అవుతుంది అన్నదాన్ని రూల్ ఔట్ చేసుకోవాలి. ఎందుకనంటే పొటాషియం గనక హై అవుతూ ఉంది అనంటే ఇన్సులిన్ మీద డిపెండ్ అవుతుంది. ఇన్సులిన్ తక్కువ అవ్వడము లాంటివి కూడా జరుగుతుంటాయి. అలానే హార్ట్ ప్రాబ్లమ్స్, హార్ట్ రిథమ్స్ లేదా ఆ హార్ట్ డిస్‌ఫంక్షన్ ఉన్నప్పుడు కూడా పొటాషియం లెవెల్స్ బాగా హై అయ్యే అవకాశాలుంటాయి. సో, ఇది కూడా మనం ఒక్కసారి గమనించుకోవాలి. ఎందుకు అవుతుంది పొటాషియం ఎక్కువ అనేది. అంటే కిడ్నీ ప్రాబ్లమ్ లేకుండా పొటాషియం ఎక్కువ అవుతుంది అనంటే సమ్ అదర్ ప్రాబ్లమ్ ఉందేమో అని మనం సస్పెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. లేదు ఓ 1 వీక్ ఓ 10 డేస్ లో పొటాషియం డైట్‌లో ఉంచి మళ్ళీ పొటాషియం చెక్ చేయించి నార్మల్‌కొచ్చాక నార్మల్ మన సలాడ్స్, మన డీటాక్స్ జ్యూస్‌లు ఇవన్నీ యాజ్ యూజువల్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అలానే క్లోరైడ్. సో, వీటితో మనం చేసేదేమీ లేదు. క్లోరైడ్స్ కానీ, బైకార్బోనేట్స్ కానీ వీటితో లైక్ ఇవన్నీ కూడా సీరియస్ కండిషన్ ఐసీయూలో అడ్మిషన్ అవ్వాల్సిన పరిస్థితుల్లో వాళ్ళల్లో ఇవి ఎక్కువవుతాయి. అంటే మెటబాలిక్ యాసిడోసిస్ అంటాము, లేదా ఆల్కలోసిస్ అంటాము, రెస్పిరేటరీ డిస్ట్రెస్ డిజార్డర్స్ ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా మేజర్ ఐసీయూ అడ్మిషన్స్ జరగాల్సిన కేసెస్‌లో ఈ బైకార్బోనేట్, క్లోరైడ్ వాటి ఇంబాలెన్స్‌ని చూస్తాము. సో, ఇది మనకి అవసరం లేదు. మన దగ్గరకొచ్చారంటే ఈ కండిషన్‌లో ఉన్న వాళ్ళైతే మన దగ్గరికి రాలేరనమాట. ఆల్రెడీ వాళ్ళు అన్‌కాన్షియస్‌లోనో సమ్ అదర్ ప్రాబ్లమ్‌తోనో సఫర్ అవుతుంటారు కాబట్టి మాక్సిమం ఈ బైకార్బోనేట్ అనేది మనకి ఎలివేషన్‌లో ఉంటది. ఇంకా అలానే యూరిన్. సో, యూరిన్ కూడా మనకి చాలా హెల్ప్ చేస్తుంది అనలైజ్ చేయడానికి. లైక్ ప్రోటీన్ లాస్ ఉందా? బ్లడ్ ఏమన్నా యూరిన్‌లో ఉంటుందా? షుగర్స్ ఏమన్నా యూరిన్‌లో వస్తుందా? పీహెచ్ వాల్యూ ఎలా ఉంది? స్పెసిఫిక్ గ్రావిటీ ఎలా ఉంది? సో, ఇవన్నీ కూడా అంటే స్పెసిఫిక్ గ్రావిటీ ఇవన్నీ హైడ్రేషన్ బాగుందా? లేదా కిడ్నీ ఫంక్షన్ బాగుందా? లేదా డయాబెటిక్కా? కిడ్నీ డ్యామేజ్ ఏమన్నా ప్రోటీన్ లాస్ ద్వారా కిడ్నీ డ్యామేజ్ ద్వారా ఏమన్నా జరుగుతుందా? అనేది యూరిన్ అనాలిసిస్‌లో మనం చూడ్డానికి వీలవుతుంది. అలానే కామన్‌గా మనం చూసేది ఈ మధ్య యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉండడము. సో, యూరిక్ యాసిడ్ ఈస్ అ వేస్ట్ ప్రొడక్ట్ ఆఫ్ న్యాచురల్ బ్రేక్ డౌన్ ఆఫ్ ప్యూరిన్స్. సో, ఏవైతే ప్యూరిన్ రిచ్ ఫుడ్స్ ఉంటాయో అవి ఎక్కువగా లైక్ రెడ్ మీట్ లేకపోతే సమ్ సార్ట్ ఆఫ్ వెజిటబుల్స్ డార్క్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, కొన్ని రకాల పప్పులు లైక్ ముడి పప్పులు, కిడ్నీ బీన్స్ లేకపోతే హార్స్ గ్రామ్స్, రెడ్ దాల్ ఉంటుంది కదా! ఎర్ర కందిపప్పు ఇలాంటివి ఎక్కువ కన్జ్యూమ్ చేసిన వాళ్ళల్లోనూ, అలానే రెడ్ మీట్‌ని ఎక్కువగా కన్జ్యూమ్ చేసే వాళ్ళల్లోనూ మనం యూరిక్ యాసిడ్ జనరల్‌గా చూస్తూ ఉంటాము. సో, ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ వచ్చి ఫర్ మేల్ 3.4-7 mg/dl. అలానే ఫర్ ఫీమేల్ 2.4-6 mg/dl. సో, ఇది ఎందుకు ఎక్కువ అవుతుంది? ఇది ఎక్కువగా ఉంది అనంటే మీరేమైనా నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటారా? అది తీసుకొని మీరు తక్కువ నీళ్లు తాగుతారా? ఏంటి అనేది హిస్టరీ తీసుకునేటప్పుడే వాళ్ళ దగ్గర మనం కనుక్కొని దాన్ని బట్టి మనం డైట్ మోడిఫై చేయడానికి హెల్ప్ అవుతుంది. సో, యూరిక్ యాసిడ్ యాక్ట్స్ అన్ యాంటీ ఆక్సిడెంట్. ఇది యాంటీ ఆక్సిడెంట్‌గా కూడా పనిచేస్తుంది. అలానే బ్లడ్ వెసెల్స్‌ని, కార్డియోవాస్కులర్ డిసీజెస్‌ని ప్రివెంట్ చేయడానికి ప్రొటెక్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుందన్నమాట. హై యూరిక్ యాసిడ్ లెవెల్స్‌ని హైపర్ యూరిసీమియా అంటాము. సో, ముందు చెప్పినట్టు హై ప్యూరిన్ డైట్‌లో ఉన్నవాళ్ళు లైక్ రెడ్ మీట్, సీ ఫుడ్స్, షుగర్స్ ఎక్కువగా తీసుకోవడం, షుగరీ బేవరేజెస్ ఎక్కువగా తీసుకోవడం వాళ్ళలో మనం ఇది ఎక్కువ గమనిస్తూ ఉంటాం. సో, డీహైడ్రేషన్‌లో కూడా కిడ్నీ సరిగ్గా ఫిల్టర్ చేసుకోలేదు కాబట్టి కిడ్నీ మీద ఆల్రెడీ ప్రెషర్ పడుతూ ఉంటుంది కాబట్టి యూరిక్ యాసిడ్ ఎక్కువయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సర్టెన్ కండిషన్స్ లైక్ ఒబేసిటీ, హైపర్‌టెన్షన్, డయాబెటీస్ అండ్ కిడ్నీ డిసీజ్ విల్ ఎలివేట్ యూరిక్ యాసిడ్ లెవెల్స్ అన్నమాట.
సో యూరిక్ యాసిడ్ కనుక మనకి ఎక్కువ అయిపోయి క్రిస్టల్ ఫామ్ అయింది అంటే దాన్ని మనం గాటి ఆర్థరైటిస్ అంటాము. సో ఇవి జాయింట్స్ దగ్గర డిపాజిట్ అయిపోయి క్రిస్టల్ ఫామ్ అయిపోయి కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవ్వడం కానివ్వండి, లేదా జాయింట్స్ దగ్గర వచ్చినప్పుడు దాన్ని గాట్ అంటాము. అలానే కిడ్నీలో స్టోన్స్ కనుక ఫామ్ అయ్యాయి, యురెత్రాలో, బ్లాడర్ లో ఫామ్ అయినప్పుడు యూరిక్ యాసిడ్ లైక్ కిడ్నీ స్టోన్స్ ఫార్మేషన్ అయ్యి అవకాశం ఉంటుంది. సో క్రానిక్ కిడ్నీ డిసీజెస్ ఉన్న వాళ్ళల్లో కూడా హై లెవెల్స్ ఆఫ్ యూరిక్ యాసిడ్ ని మనం గమనిస్తూ ఉంటాము. సో లో ఉంది అని అంటే సర్టన్ టైప్ ఆఫ్ మెడికేషన్స్ తీసుకునేటప్పుడు ఇవి యూరిక్ యాసిడ్ లెవెల్స్ డిక్రీజ్ అవ్వచ్చు. అలానే మాల్ న్యూట్రిషన్, సమ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా, అంటే ఫిల్టరేషన్ అవి సరిగ్గా లేకున్నప్పుడు కూడా యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గే అవకాశాలు ఉంటాయి. సో యూరిక్ యాసిడ్ కి మెయిన్ గా మనం ఇచ్చే రెమెడీ లెమన్ ని యూజ్ చేయడం. ఎక్కువ లెమన్ కనుక యూజ్ చేస్తున్నాం అంటే యూరిక్ యాసిడ్ డీక్రిస్టలైజ్ అయ్యి త్రూ యూరిన్ లో మనకి ఎక్స్క్రీట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మేజర్ది ఇది, అంటే ఇవన్నీ కూడా మేజర్ వే ఓవరాల్ హెల్త్ ని డిఫైన్ చేసే పారామీటర్స్. సో లివర్ ఫంక్షన్ టెస్ట్, సో ఏఎల్టి, ఏఎస్టి, ఆల్కలైన్ ఫాస్ఫేటేజ్, జీజీటి, టోటల్ బిలిరుబిన్, ఆల్బుమిన్, టోటల్ ప్రోటీన్, ఇవన్నీ ఎల్ఎఫ్టి కిందకు వస్తాయి. సో ఎల్ఎఫ్టిలో అలనిన్ ట్రాన్స్ఫరేజ్ ఏఎల్టి అంటారు. ఇది నార్మల్ రేంజ్ వచ్చి 7 to 56 యూనిట్స్ పర్ లీటర్. సో లోగా ఉండేది మనం B6 డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో లో లెవెల్ గమనిస్తాము. హైగా ఉండేది లివర్ డ్యామేజ్ కానీ, హెపటైటిస్ కానివ్వండి, లేదా ఫ్యాటీ లివర్, లేదా ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, సర్టన్ మెడికేషన్స్ విల్ ఎలివేట్ ఏఎల్టి వాల్యూస్ అన్నమాట. అలానే ఆస్పర్టేట్, ఇది కూడా B6 డెఫిషియన్సీ కనుక ఉంది అంటే లోలో ఉంటుంది. అలానే హై కనుక ఉందంటే సమ్ లివర్ డ్యామేజ్ ఆర్ హార్ట్ ఇష్యూస్ ఆర్ మజిల్ ఇంజురీ జరుగుతుంది అని అర్థం. అలానే నెక్స్ట్ ఆల్కలైన్ ఫాస్ఫేటేజ్, ఇది వచ్చేసి లోగా ఉన్నప్పుడు మాల్ న్యూట్రిషన్ లేదా జింక్ డెఫిషియన్సీ, హైపోథైరాయిడిజం కండిషన్స్ లో లోగా ఉంటుంది. హై వాల్యూస్ ఉండేది వచ్చేసి లివర్ ప్రాబ్లమ్స్, బైల్ డక్ట్ ఇష్యూస్ ఆర్ బోన్ డిజార్డర్స్ లైక్ ప్యాగెట్స్ డిసీజ్. ఇది సర్టన్ టైప్ ఆఫ్ బోన్ డిసార్డర్ అన్నమాట. బోన్ మార్ఫాలజీలో, ఫిజియోలాజీలో కొంచెం చేంజెస్ వస్తాయి. ఇలాంటి కండిషన్స్ లో కూడా మనకి ఏఎల్పి అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ గామా గ్లూటమైల్ ట్రాన్స్ఫరేజ్, ఇది హై గనక ఉంది అని అంటే ఖచ్చితంగా ఈ వాల్యూస్ అన్ని పెరుగున్నాయి అని అంటే మన బైల్ డక్ట్స్ కానివ్వండి, లివర్ కానివ్వండి, లేదా ప్యాంక్రియాస్ కానివ్వండి, కామన్ బైల్ డక్ట్, ఇలాంటి వాటిల్లో ఏదైనా డ్యామేజ్ జరుగుతోంది, లేదా జాండీస్ లాంటి కండిషన్స్ మనకి బయటకి రావడము, లేదా బైల్ ఫ్లో సరిగ్గా ఉండకపోవడము, ఆ బైల్ డక్ట్స్ లో ఏదైనా అబ్స్ట్రక్ట్ అవ్వడము, లైక్ దాన్ని అబ్స్ట్రక్టివ్ జాండీస్ అని కూడా అంటారు. సో ఎందుకు అబ్స్ట్రక్ట్ అవుతుంది అనే దాన్ని కూడా మనం ఐడెంటిఫై చేసుకోగలగాలి. ఎవరైనా గనక టోటల్ బిలిరుబిన్ లేకపోతే ఈ లివర్ ఎంజైమ్స్ ఎలివేషన్ లో చూస్తున్నాము అని అంటే ఖచ్చితంగా వాళ్ళని డాక్టర్ దగ్గరికి పంపించి ఎందుకు ఎక్కువ అవుతున్నాయి అన్న దాన్ని రూల్ అవుట్ చేయించుకోవాలి. ఎందుకంటే మనకి కొంత తెలియకపోవచ్చు, ఈ వాల్యూస్ అన్ని ఎలివేషన్ లో ఉన్నాయంటే ఖచ్చితంగా సమ్ అబ్స్ట్రక్షన్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ ద బాడీ అనేది మనం అర్థం చేసుకొని ఫర్దర్ ఇవాల్యుయేషన్ కి అల్ట్రాసౌండ్ కానివ్వండి, సిటీ స్కాన్ కానివ్వండి, ఇలాంటి హోల్ అబ్డమిన్ చేయించుకోగలిగితే మనకి కాజ్ ఏంటి, ఎందుకు ఈ లివర్ ఎంజైమ్స్ ఎలివేట్ అయినాయి అనే దాన్ని రూల్ అవుట్ చేసుకోవచ్చు. అంటే కామన్ గా ఇప్పుడు టోటల్ బిలిరుబిన్ చూస్తాము, జాండీస్ కి 0.1 to 1.2 mg/dl ఉండాలి. సో అలా కాకుండా కొంతమందికి 5, 6, 10, 17, 20 ఇలా ఇంక్రీజ్ అవుతూ పోతుంది. అంతవరకు ఇంక్రీజ్ అవ్వకూడదు. అలా అవుతోంది అని అంటే మన బైల్ జ్యూసెస్ అంతా అప్ స్ట్రీమ్ అవుతున్నాయి. ఆ ప్యాసేజ్ లో, ఆ కామన్ బైల్ డక్ట్ లో ఏదైనా ఒక అబ్స్ట్రక్షన్ జరుగుతుంది, దాని వలన ఫ్లో కాకుండా రిలీజ్ అయిన వేలోనే పైకి వెళ్తున్నాయి అనే దానికి ఇండికేషన్ అన్నమాట. సో సర్టన్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ కూడా అయి ఉండొచ్చు అలా జరగడానికి. సో ఇన్ కేస్ మనం ఎప్పుడైనా చూస్తే వాళ్ళని ఫర్దర్ ఇవాల్యుయేషన్ కి కనుక పంపించగలిగితే వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. ఈవెన్ ఆల్బుమిన్ లెవెల్స్ కూడా ఈ లివర్ కండిషన్స్ గనక అయితే
తక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి, ఆల్బుమిన్ కూడా. సో టోటల్ ప్రోటీన్ తగ్గుతుంది, ఆల్బుమిన్ తగ్గుతుంది, గ్లోబ్యులిన్ కూడా పెరిగిపోయే అవకాశము ఉంటుంది. సో ఆ రాంగ్ డిస్ట్రిబ్యూషన్ ని మనం ఐడెంటిఫై చేసి వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ ఎలివేషన్ ఆఫ్ దీస్ ఎంజైమ్స్ అనేది కనుక మనం రూల్ అవుట్ చేయించగలిగితే వాళ్ళతో, దట్ ఈస్ బెటర్ ఫర్ ద క్లయింట్ అన్నమాట. ఇంకొకటి నెక్స్ట్ మనకి కామన్ గా డయాబెటిక్ ప్రొఫైల్, ఇది కూడా HbA1c జనరల్ గా మనం చెక్ చేస్తూ ఉంటాము. కొంతమంది మనం HbA1c ఉందా లేదా అని అడిగినా లేదా చేయించుకోమన్నా లేదు నా షుగర్స్ నార్మల్ గా ఉన్నాయి అని అంటుంటారు. అంటే వాళ్ళు ఫాస్టింగ్ షుగర్స్ విత్ ఇన్ ద రేంజ్ లో ఉన్నాయంటే నాకు షుగర్ లేదు అన్న కన్సంప్షన్ లోనే ఉంటారు. లైక్ నార్మల్ గనక అయితే 70 to 100 mg/dl ఉంటుంది. ప్రీ డయాబెటిక్ వాళ్ళకి 100 to 125 mg/dl ఉంటుంది. డయాబెటీస్ వాళ్ళకి 126 mg/dl లేదా ఇంకా ఎక్కువ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. సో దీన్ని బట్టి వీళ్ళకి షుగర్ ఉందా లేదా, ఇప్పుడు నాకు షుగర్ లేదు, నా HbA1c నార్మల్ అని వాళ్ళు అనుకుంటుంటారు. వాళ్ళు ప్రీ డయాబెటిక్ లో ఉన్నా కూడా వాళ్ళ ఫాస్టింగ్ షుగర్స్ 125 దాటి ఉన్నాయని అంటే ఖచ్చితంగా వాళ్ళు ప్రీ డయాబెటీస్ డయాబెటీస్ లోనూ ఉన్నారని మనకు అర్థం అవుతుంది, కానీ వాళ్ళకి అర్థం కాదు. సో దాన్ని మనం ఇలాబరేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. సో అలానే పోస్ట్ ప్రాండియల్ గ్లూకోజ్ నార్మల్ రేంజ్ వచ్చి లెస్ దాన్ 140 mg/dl తిన్న 2 hours తర్వాత. ప్రీ డయాబెటిక్ వాళ్ళకి 140 to 199 ఉంటుంది. డయాబెటీస్ వాళ్ళకి 200 to ఆర్ హయ్యర్ వాల్యూస్ ని డయాబెటీస్ వాళ్ళలో మనం చూస్తుంటాం. సో లో ఉంది అని అంటే ఇట్ కుడ్ ఇండికేట్ ఇన్సులిన్ ఓవర్ యూజ్ ఆర్ స్కిప్డ్ మీల్స్. తక్కువగా ఉంది అని అంటే మీల్స్ స్కిప్ చేసి ఉండొచ్చు, లేదా ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది తక్కువ అయి ఉండొచ్చు. అలానే హై గనక ఉంది అని అంటే పువర్ బ్లడ్ షుగర్ కంట్రోల్, వాళ్ళు సరిగ్గా వాళ్ళ షుగర్ వాల్యూస్ ని కంట్రోల్ చేయట్లేదు కాబట్టి వాళ్ళ PPBG ఎక్కువగా ఉంది అనేది ఇండికేట్ చేయాలి. సో దాని ద్వారా ఏం కాంప్లికేషన్స్ వస్తాయి అనేది వీ షుడ్ ఎడ్యుకేట్ ద క్లయింట్ అన్నమాట. నెక్స్ట్ మెయిన్ థింగ్ మనం చూసేది HbA1c, గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్ అంటాం దీన్ని. సో నార్మల్ రేంజ్ వచ్చి బిలో 5.7, ప్రీ డయాబెటిక్ వాళ్ళకి 5.7 to 6.4, డయాబెటీస్ వాళ్ళకి 6.5 ఆర్ హయ్యర్ ని డయాబెటీస్ కింద కన్సిడర్ చేస్తాము. సో దీన్ని ఎందుకు 3 months కి మనం చెక్ చేస్తాము అని అంటే మన బ్లడ్ RBC యొక్క లైఫ్ స్పాన్ 120 days. ఈ 120 days లో ఎక్స్ట్రాగా ప్రొడ్యూస్ అయిన గ్లూకోజ్ మాలిక్యూల్స్ అంతా రెడ్ బ్లడ్ సెల్స్ కి గ్లైకేషన్ జరుగుతాయి అన్నమాట. అంటే వాటి మీద డిపెండ్ అయి ఉంటాయి. రెడ్ బ్లడ్ సెల్స్ అన్ని కూడా గ్లూకోజ్ మాలిక్యూల్స్ తో కంబైన్ అయి ఉంటాయి అన్నమాట. సో అందుకని ఈ 3 months ఆఫ్ స్పాన్ లో రెడ్ బ్లడ్ సెల్స్ ఎంత గ్లూకోజ్ ని క్యాప్చర్ చేసుకున్నాయి, ఎంత గ్లూకోజ్ మీద డిపెండ్ అయినాయి అనే దాన్ని ఎస్టిమేట్ చేయడానికి ఈ గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ అనేది హెల్ప్ చేస్తుంది. సో దాని ద్వారా మనకి షుగర్ ఉందా లేదా, ప్రీ డయాబెటిక్ అనేది అర్థమవుతుంది. సో అలానే ఈ డయాబెటిక్ ప్రొఫైల్లో లిపిడ్ ప్రొఫైల్ ని కూడా ఆల్రెడీ నేను ముందు చెప్పున్నాను, ఆ లిపిడ్ ప్రొఫైల్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. అలానే ఇంకొకటి వచ్చేసి యూరిన్ మైక్రో ఆల్బుమిన్, దీన్ని కూడా మైక్రాల్, టెస్ట్ నేమ్ వచ్చి మైక్రాల్ అంటారు. సో ఈ యూరిన్ మైక్రో ఆల్బుమిన్ టెస్ట్ ని కిడ్నీ డిసీజెస్ ఉన్న వాళ్ళకి లేదా కిడ్నీ డ్యామేజ్ ఏమన్నా జరుగుతుందా లేదా అని తెలుసుకోవడానికి షుగర్స్ గనక హయ్యర్ రేంజ్ లో ఉన్నాయంటే అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా యూరిన్ లో ఆల్బుమిన్ అనేది లీక్ అవుతూ ఉంటుంది అనమాట. దాన్ని యూరిన్ మైక్రో ఆల్బుమిన్ యూరియా అంటారు. సో ఇది ఎర్లీగా మనం డిటెక్ట్ చేసుకోవడం వలన కిడ్నీ ప్రాబ్లమ్స్ అంటే డయాబెటీస్ సెకండరీ ప్రాబ్లమ్స్ ని తెచ్చుకోకుండా ప్రివెంట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో అలానే ఈ డయాబెటిక్ ప్రొఫైల్లోనే మనకి సీరం క్రియాటినిన్ లెవెల్స్ కూడా వస్తాయి. అలానే ఇన్సులిన్ లెవెల్స్ ని కూడా మనం మెజర్ చేయొచ్చు. సో నార్మల్ రేంజ్ వచ్చి 2 to 25 మైక్రో యూనిట్స్ పర్ ml. ఇది కూడా ల్యాబ్ టు ల్యాబ్ డిపెండ్ అయి ఉంటుంది. అలానే లో గనక ఉంది, ఇన్సులిన్ లెవెల్స్ లో గనక ఉంది అని అంటే వాళ్ళు type 1 డయాబెటీస్ లో ఉన్నారు అని ఎస్టిమేట్ చేయొచ్చు. హయ్యర్ సైడ్ లో ఉంది అని అంటే type 2 డయాబెటీస్ లేదా ఇన్సులిన్ రెసిస్టెన్స్ లో ఉన్నారు అన్న దానికి ఎస్టిమేట్ చేసుకోవడానికి ఇన్సులిన్ లెవెల్స్ హెల్ప్ చేస్తాయి అన్నమాట.
నెక్స్ట్ వైటమిన్ ప్రొఫైల్‌కి వస్తే బి12 మేజర్‌గా మనం వైటమిన్స్ చూసేది బి12 అండ్ డి. సో, అందులో బి12 ఇట్స్ అ క్రూషియల్ న్యూట్రియంట్ దట్ ప్లేస్ అ వైటల్ రోల్ ఇన్ మెనీ బాడీలీ ఫంక్షన్స్. సో, బి వైటమిన్స్ మనకి బాడీలో చాలా ఫంక్షన్స్‌కి డైరెక్ట్ రిలేషన్ ఉంటదనమాట. సో, డిఎన్ఏ సింథసిస్, ప్రోటీన్ సింథసిస్, కార్బోహైడ్రేట్ మెటబాలిజం ఇవన్నీ జరగాలంటే మనకి బి12 వైటమిన్ అనేది ఖచ్చితంగా అవసరం. అలానే ఇట్స్ అ వాటర్ సాల్యుబుల్ వైటమిన్. బాడీ కెనాట్ స్టోర్ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ వైటమిన్ బి12. ఓకే. ఎందుకనంటే రెగ్యులర్‌గా మనం ఫుడ్ ఇంటేక్‌ని అవసరాన్ని బట్టి త్రూ డైట్ ఈ బి12ని సఫిషియెంట్‌గా తీసుకోవడానికి చూడాలి. అలానే ఇన్ కేస్ మనకి ఫుడ్‌లో వచ్చే బి12 సరిపోవట్లేదు లేదా వెజిటేరియన్స్ ఉన్నారు. అలాంటి వాళ్ళకి బి12 రాదు అని అనిపిస్తే ఖచ్చితంగా వీ షుడ్ బి ఆన్ సప్లిమెంటేషన్. సో, నార్మల్ రేంజ్ వచ్చేసి 200-900 పికోగ్రామ్స్ పర్ ఎంఎల్. ఆప్టిమల్ లెవెల్ 500-900 పికోగ్రామ్స్. అండ్ డెఫిషియన్సీ అయితే బిలో 200 పికోగ్రామ్స్ పర్ ఎంఎల్ ఉంది అనంటే ఇన్‌సఫిషియంట్ బి12 అని అర్థం. సో, బి12 మనకి నర్వస్ హెల్త్‌కి ఎక్కువ హెల్ప్ చేస్తుంది. మన నర్వ్స్ అన్నీ హెల్తీగా ఉండడానికి హెల్ప్ చేస్తుందనమాట. ఇన్ కేస్ బి12 లో వాల్యూ గనక ఉంది అంటే ఫెటీగ్, వీక్‌నెస్, నమ్‌నెస్, తిమ్మెర్లు రావడం, చేతులు, కాళ్ళు తిమ్మెర్లు రావడం, అరకాళ్ళు మంటలు రావడం ఇవన్నీ బి12 డెఫిషియన్సీలో మనం చూస్తాం. ఈవెన్ మెమరీ ప్రాబ్లమ్స్, కన్‌ఫ్యూజను, అలానే గెయిట్ బ్యాలెన్స్ మనల్ని మనం బ్యాలెన్స్ చేసుకోవడానికి సరిగ్గా నిలబడడానికి కూడా డిఫికల్టీగా ఉంటుంది. అలానే డిప్రెషన్, ఇరిటబిలిటీ కూడా లో బి12 ఉన్న వాళ్ళలో చూస్తాము. సో, ఇదెందుకొస్తుంది అంటే డైటరీ ఇంటేక్ సరిగ్గా లేని వాళ్ళలోనూ, వెజిటేరియన్స్ లేదా వీగన్ డైట్ ఫాలో అయ్యే వాళ్ళలోనూ కనిపిస్తుంది. అలానే ఎనీ సార్ట్ ఆఫ్ మాల్ అబ్జార్ప్షన్ సిండ్రోమ్స్ ఉన్న వాళ్ళలో కూడా బి12 డెఫిషియన్సీ కనిపిస్తుంది. అలానే కొన్ని మెడికేషన్స్ మెట్ఫార్మిన్, పీపీఐస్ ఇవి కూడా డెఫిషియన్సీస్‌ని క్రియేట్ చేస్తాయి. కొంతమందిలో ఏజ్ రిలేటెడ్ అబ్జార్ప్షన్ డిక్లైన్ అవ్వడం కూడా చూస్తామన్నమాట. సో, ఈ బి12 గనక తక్కువైంది అనంటే మెగాలోబ్లాస్టిక్ ఎనీమియా లేకపోతే కాగ్నిటివ్ ఇంపైర్‌మెంట్స్ అనేవి చూస్తాం. అలానే హై బి12 గనక ఉంది అనంటే కొన్ని మెడికేషన్స్ కావచ్చు, లేదా కొన్ని కండిషన్స్ లైక్ లివర్ డిసీజెస్ ఆర్ కిడ్నీ డిస్‌ఫంక్షన్ ఇవి ఈ కండిషన్స్ బి12ని పెంచుతాయన్నమాట. బాగా ఇంక్రీజ్ చేసేస్తాయి. అలానే సర్టెన్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్‌ని కూడా అంటే బి12 ఎక్కువ ఉంది అని మనం చూడగానే క్లయింట్‌తో మనం కాన్వర్జేషన్ బిల్డ్ చేయాలి. మీరేమన్నా సప్లిమెంటేషన్ తీసుకుంటున్నారా? లేదా ఫుడ్స్ ఏమన్నా ఎక్కువగా తీసుకుంటున్నారా బి12 రిచ్ ఉన్నవి? లేకపోతే ఏమైనా ఇంజెక్షన్స్ ఏయించుకునున్నారా? ఇలాంటి హిస్టరీ తీసుకోవాలి. ఇవేవి కాదు అనంటే నెక్స్ట్ రూల్ ఔట్ చేసుకోవాల్సింది ఏదైనా టైప్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్స్ ఏమన్నా ఉన్నాయా? లేదా? అన్నదాన్ని రూల్ ఔట్ చేపించడానికి హెల్ప్ చేయాలన్నమాట. కొంతమందికి తెలీవు. కొన్ని మెడికేషన్స్, కొన్ని మల్టీ వైటమిన్స్ కూడా బి12 ఇంక్లూడ్ అయ్యుంటాయి. అలాంటివి ప్రొలాంగ్డ్ యూజ్ చేయడం వల్ల కూడా అలాంటి వాళ్ళలో 1000లో కూడా 1000 దాటిపోవడము, లేదా 1500, 1400 పికోగ్రామ్స్ ఆఫ్ బి12 ఉండడము కూడా గమనిస్తుంటాం. సో, కంగారు పడకుండా ఎందుకయింది అనేది ఒక్కసారి పేషెంట్ హిస్టరీ తీసుకునేటప్పుడు గనక మనం మాట్లాడితే మనకు క్లారిటీ వస్తుంది. సో, బి12 రిచ్ ఫుడ్స్ మెయిన్‌లీ బి12 నాన్ వెజిటేరియన్ ఫుడ్స్‌లోనే ఉంటుంది. అందుకే వెజిటేరియన్స్‌లో డెఫిసిట్ అవుతుంది. సో, లైక్ మీట్, ఫిష్, డైరీ, ఎగ్స్ వీటిల్లో ఎక్కువ ఉంటదన్నమాట. ఇవి కాకుండా వేటిల్లో అయినా ప్లాంట్ బేస్డ్ ఆర్ మిల్క్ బేస్డ్ సీరియల్స్ ఆర్ ఎనీ మిల్క్ ప్రొడక్ట్స్‌లో బి12 ఉంది అంటే ఫార్టిఫై చేస్తారు. అంటే బయట నుంచి ఆ ఫుడ్‌లో ఇన్కార్పొరేట్ యాడ్ చేస్తారన్నమాట. దాన్ని ఫార్టిఫికేషన్ అంటారు. సో, అలాంటి ఫుడ్స్‌లో ఉంటుంది. ఇంకొకటి త్రూ సప్లిమెంటేషన్ లేదా సబ్లింగ్వల్ టాబ్లెట్స్ లాంటివి ఉంటాయి. అంటే నాలుక కింద పెట్టుకునే టాబ్లెట్స్ లాంటివి ఉంటాయి. లేదా మరీ ఇంకా ఎక్కువ ఉంది బి12 డెఫిషియన్సీ అన్నప్పుడు ఇంజెక్షన్స్ ఇస్తారన్నమాట. సో, మెయింటైనింగ్ అడిక్వేట్ బి12 లెవెల్స్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ఎనర్జీ, న్యూరలాజికల్ హెల్త్ అండ్ ఓవరాల్ వెల్ బీయింగ్. ఎప్పుడైతే ఈ బి12ని మనం డెఫిషియన్సీలోకెళ్తామో అప్పుడు మన న్యూరలాజికల్ సిస్టమ్ కూడా బ్యాలెన్స్ తప్పుతుంది అనేది మనం క్లయింట్‌కి అర్థమయ్యేలాగా చెప్పగలగాలి. నెక్స్ట్ మెయిన్ వైటమిన్
వైటమిన్ డి అన్నమాట. ఇట్స్ అ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్. ఇది చాలా మన బాడీలో జరిగే చాలా ప్రాసెస్‌లకి మెయిన్ న్యూట్రియంట్ అన్నమాట వైటమిన్ డి. మన ఇమ్యూన్ సిస్టమ్ బాగుండాలన్నా, బోన్స్ హెల్తీగా ఉండాలన్నా, అలానే కాల్షియం, ఫాస్ఫరస్ లెవెల్స్ రెగ్యులేట్ అయి ఉండాలన్నా, కొన్ని కొన్ని రకాల హార్మోన్స్ ప్రొడ్యూస్ అవ్వాలన్నా, ఫ్యాట్ మెటబాలిజం సరిగ్గా జరగాలన్నా, వీటన్నిటికి కూడా మనకి వైటమిన్ డి అనేది ఇంపార్టెంట్. కొన్ని న్యూట్రియంట్స్ అబ్జార్ప్షన్‌కి వైటమిన్ డి కావాల్సొస్తుంది. సో, నార్మల్ రేంజ్ వచ్చేసి 30-100 నానోగ్రామ్స్ పర్ ఎంఎల్. డెఫిషియన్సీ అయితే 20, ఇన్‌సఫిషియన్సీ అంటే 20-30, టాక్సిసిటీ వచ్చి అబోవ్ 150 నానోగ్రామ్స్ పర్ ఎంఎల్. సో, లో వైటమిన్ డి ఆర్ డెఫిషియన్సీ ఆర్ ఇన్‌సఫిషియన్సీ, ఫెటీగ్, మజిల్ వీక్‌నెస్, బోన్ పెయిన్స్ లేదా సాఫ్టనింగ్ అయిపోవడము, త్వరగా బోన్ ఫ్రాక్చర్స్ అవ్వడము, మూడ్ చేంజెస్ లైక్ డిప్రెషన్, ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్, కొంతమందికి జ్వరం వచ్చినట్టు కూడా అనిపిస్తూ ఉంటుంది. వీటన్నిటివి ఈ సింప్టమ్స్ వచ్చి లో వైటమిన్ డి యొక్క సింప్టమ్స్. కాజెస్ వచ్చి సరిగ్గా సన్‌లైట్‌కి ఎక్స్‌పోజ్ కాకపోవడము, లేదా ఫుడ్‌లో ప్రాపర్‌గా ఈ వైటమిన్ డి ఏదన్నా ఉండే ఫుడ్స్‌ని కరెక్ట్‌గా మనం యుటిలైజ్ తినలేకపోవడము, లేదా మాల్ అబ్జార్ప్షన్ డిజార్డర్స్ లైక్ సీలియాక్ డిసీజ్, క్రాన్స్ డిసీజ్ లాంటివి ఉండడం, డార్కర్ స్కిన్ ఉండడం. అంటే డార్కర్ స్కిన్ వలన మెలనిన్ రెడ్యూసెస్ వైటమిన్ డి సింథసిస్ అన్నమాట. సో, ఎక్కువ డార్క్‌గా ఉన్న వాళ్ళలో వైటమిన్ డి సరిగ్గా సింథసిస్ అవ్వదు. అలానే ఏజ్ రిలేటెడ్ డిక్లైన్. సో, ఇవన్నీ కూడా వైటమిన్ డి తక్కువ అవ్వడానికి కారణాలు. అలానే హై వస్తే, టాక్సిసిటీకొస్తే నాజియా, వామిటింగ్స్, వీక్‌నెస్, ఫ్రీక్వెంట్ యూరినేషన్, హైపర్ కాల్సిమియా, మనకి కాల్షియం బ్లడ్‌లో కాల్షియం లెవెల్స్ ఎక్కువగా ఉండడము, కిడ్నీ స్టోన్స్ లేదా కిడ్నీ డ్యామేజ్ జరగడము, ఇవన్నీ కూడా వైటమిన్ డి యొక్క హై లెవెల్స్ టాక్సిసిటీ అన్నమాట. సో, ఎందుకొస్తుంది టాక్సిసిటీ అంటే ఎక్సెసివ్ సప్లిమెంటేషన్, లేకపోతే ప్రొలాంగ్డ్ వైటమిన్ డి టాక్సిసిటీ క్యాన్ లీడ్ టు కాల్షియం డిపాజిట్స్ ఇన్ ఆర్గన్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్ అండ్ అదర్ హెల్త్ కాంప్లికేషన్స్. సో, ఎక్కువ అయిపోవడం వలన ఈ ఈ కాల్షియం క్రిస్టల్స్ ఫార్మ్ అయ్యి కిడ్నీ స్టోన్స్ ఫార్మ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. సో, సోర్స్ వచ్చి మెయిన్ మనకి సన్‌లైట్. 15-30 మినిట్స్ ఆఫ్ సన్ ఎక్స్‌పోజర్ with on bare skin can provide adequate vitamin D for many people. Foods such as fatty fish like salmons, mackerels, sardines and fortified dairy products, egg yolks, cheese, mushrooms, vitamin D ఎక్కువగా ఉంటాయి. సప్లిమెంట్స్ మనకి 2 ఫార్మ్స్‌లో వైటమిన్ డి అనేది అవైలబిలిటీలో ఉంటుంది. లైక్ వైటమిన్ డి2 ఎర్గో కాల్సిఫెరాల్ అంటారు. అలానే వైటమిన్ డి3 కోల్ కాల్సిఫెరాల్ అంటారు. వైటమిన్ డి3 బీయింగ్ మోర్ ఎఫెక్టివ్ ఇన్ రైజింగ్ బ్లడ్ లెవెల్స్. సో, మనకి కావాల్సింది డి3 అన్నమాట. అంటే కోల్ కాల్సిఫెరాల్ అనేది బ్లడ్‌లో సరిగ్గా అబ్జార్బ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుందన్నమాట. సో, నెక్స్ట్ థైరాయిడ్ ప్రొఫైల్. ఇది కూడా మెయిన్ థింగ్. సో, టీఎస్‌హెచ్ లెవెల్స్, టీ3, టీ4 లెవెల్స్‌ను మనం చూస్తూ ఉంటాము. సో, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ నార్మల్ రేంజ్ వచ్చేసి 0.4-4 ఎంఎల్ పర్ లీటర్. సో, ఇది కొంతమందిలో 3.5 ఉన్నా కూడా నాకు థైరాయిడ్ లేదనే అంటారు. సో, అలాంటి వాళ్ళకి మనం చెప్పాల్సింది ఏంటంటే, మన థైరాయిడ్ గ్లాండ్ వర్కింగ్ కెపాసిటీలో మార్పు ఉంది అనేది వాళ్ళకి ఇండికేట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు 0.4 ఉండాల్సింది 1లో ఉంది అనంటే దట్స్ ఓకే. అలా కాకుండా హయ్యర్ ఎండ్‌కి రీచ్ అవుతోంది, దగ్గరవుతోంది అనంటే థైరాయిడ్ గ్లాండ్ వర్కింగ్‌లో కూడా చేంజెస్ ఉన్నాయి. సో, సూన్ మీరు థైరాయిడ్‌లోకి హైపరో థైరాయిడ్‌లోకి ఎంటర్ అయ్యే అవకాశాలున్నాయి అనేది మనం తెలియజేయగలగాలి. అలానే లో టీఎస్‌హెచ్ లెవెల్స్ అంటే హైపర్ థైరాయిడిజము, అంటే ఓవర్ యాక్టింగ్ థైరాయిడ్ గ్లాండ్. అలానే థైరాయిడ్ ఈస్ ప్రొడ్యూసింగ్ టూ మచ్ ఆఫ్ హార్మోన్. టీఎస్‌హెచ్ లెవెల్స్ హైపర్ థైరాయిడిజంలో టీఎస్‌హెచ్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. హైపోథైరాయిడిజంలో టీఎస్‌హెచ్ లెవెల్స్ హైగా ఉంటాయి. సో, అంటే హైపర్ థైరాయిడిజంలో టీ3, టీ4 వాల్యూస్ అనేవి ఎక్కువగా ఉంటాయి, ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. హైపోథైరాయిడిజం అంటే అండర్ యాక్టివ్ థైరాయిడ్ ప్రాబ్లంలో టీ3, టీ4 నార్మల్‌గా ఉంటాయి, టీఎస్‌హెచ్ ఎలివేషన్‌లో ఉంటుంది. సో, దీన్ని మనం అర్థం చేసుకోగలగాలి. అంటే ఆపోజిట్‌గా ఉంటుందన్నమాట. లైక్ ఫ్రీ టీ4 థైరాక్సిన్ నార్మల్ రేంజ్ 0.9-2.3.
హైపోథైరాయిడిజంని లో లెవెల్స్ ఆఫ్ T4 హైపోథైరాయిడిజంని ఇండికేట్ చేస్తుంది, వేర్ ద థైరాయిడ్ గ్లాండ్ ఈస్ నాట్ మేకింగ్ ఇనఫ్ థైరాయిడ్ హార్మోన్. సో సిమ్టమ్స్ కోల్డ్ టాలరెన్స్, ఫెటీగ్, స్లో మెటబాలిజం, వెయిట్ గెయిన్. హైపోథైరాయిడిజంలో వెయిట్ గెయిన్ ని చూస్తాము, హైపర్ థైరాయిడిజంలో వెయిట్ లాస్ ని చూస్తాము. అట్లా అని అన్ని కేసెస్లో కాదు, మేబీ ఒక 10% ఆఫ్ పేషెంట్స్ లో హైపోథైరాయిడిజంలో ఉన్నా కూడా వాళ్ళు నార్మల్ వెయిట్ లో ఉంటారు. సో ఎందుకు మనకి TSH వాల్యూస్ పెరుగుతాయి హైపోథైరాయిడిజంలో అంటే, మనకి లివర్ లో T4 నుంచి T3 కన్వర్ట్ అయ్యేది లివర్ లో జరుగుతుంది ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గుడ్ కొలెస్ట్రాల్. ఎప్పుడైతే మనం లో ఫ్యాట్ డైట్కి వెళ్ళిపోతామో లేదా గుడ్ ఫ్యాట్స్ ని ఇంక్లూడ్ చేయమో, ఈ T4 టు T3 కన్వర్షన్ అనేది తక్కువ అవుతుంది. సో ఇవి తక్కువ అవడం ద్వారా థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది పెరిగిపోతుంది. సో అది మెయిన్ రీజన్. సో మనం ఈ వాల్యూస్ ఏదైనా అబ్నార్మల్ చూసినప్పుడు, లైక్ TSH వాల్యూస్ ఎక్కువగా ఉన్నాయి, ఒక 6 అలా ఉన్నాయి అని అంటే, వెంటనే థైరాయిడ్ యాంటీబాడీస్ యాంటీ TPO అంటారనమాట, యాంటీబాడీస్ చెక్ చేస్తారు. సో అదేమన్నా ఆటో ఇమ్యూన్ కండిషన్ లో ఉందా లేదా సూడో థైరాయిడిజమా ఏంటి అనేది మనకి ఐడెంటిఫై చేయడానికి, లేదా టాబ్లెట్ మీద వాళ్ళు ఉండాలా లేదా అని ఐడెంటిఫై చేయడానికి యాంటీ TPO యాంటీబాడీస్ ని టెస్ట్ చేపిస్తారనమాట. సో ఆ వాల్యూస్ గనక మనకి నార్మల్ గా ఉన్నాయి అని అంటే, నో నీడ్ ఆఫ్ ఎనీ మెడికేషన్. సో ఇఫ్ ఎలివేటెడ్, అది కూడా ఎలివేషన్ లో ఉంది అని అంటే, ఎనీ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ లైక్ హ్యాషిమోటోస్ థైరాయిడైటిస్ కావచ్చు, గ్రేవ్స్ డిసీజ్ కావచ్చు, లేదా రెండు కూడా కావచ్చు. సో ఈ కండిషన్స్ థైరాయిడ్ గ్లాండ్ ఎఫెక్ట్ చేస్తాయి కాబట్టి, సో TSH వాల్యూస్ ఇంక్రీజ్ అయి ఉంటాయి. అలానే థైరోగ్లోబ్యులిన్ యాంటీబాడీస్, వీటిని కూడా చెక్ చేస్తారు. ఇట్ మీన్స్ ఎలివేటెడ్ లెవెల్స్ మే ఇండికేట్ ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ డిసీజెస్ అనమాట. సో లో అండ్ హై లెవెల్స్ ఏంటి అంటే, లైక్ ముందు చెప్పినట్టు హైపోథైరాయిడిజంలో లో ఫ్రీ T4 అండ్ లో ఆర్ నార్మల్ T3 ఉంటుంది, అండ్ హై TSH వాల్యూ ఉంటుంది. దిస్ మీన్స్ ద థైరాయిడ్ ఈస్ అండర్ యాక్టివ్, కాజింగ్ స్లో మెటబాలిజం అండ్ ఎనర్జీ. హైపర్ థైరాయిడిజంలో హై ఫ్రీ T4 ఉంటుంది, హై ఫ్రీ T3 ఉంటుంది, అలానే లో TSH వాల్యూస్ ఉంటాయి. సో దిస్ ఇండికేట్ ద థైరాయిడ్ ఈస్ ఓవర్ యాక్టింగ్, స్పీడ్ అప్ మెటబాలిజం అండ్ కాజింగ్ రిలేటెడ్ సిమ్టమ్స్. కామన్ సిమ్టమ్స్ ఇవన్నీ మనకి, సిమ్టమ్స్ అన్ని మనకి తెలిసిందే. సో దీస్ ఆర్ ద బ్లడ్ రిపోర్ట్ అనాలిసిస్. సారీ, చాలా టైం నేను తీసేసుకున్నాను. ఈ PDF అంతా కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది. సో మీరు నోట్ చేసుకోకపోయినా ఇబ్బంది లేదు. సారీ ఫర్ టేకింగ్ సో మచ్ ఆఫ్ టైం. అండ్ నెక్స్ట్ మన స్పీకర్ ఫర్ ద డే వచ్చేసి హౌ టు బిల్డ్ అ కమ్యూనిటీ. సో దీని మీద మనకి రైట్ పర్సన్ సింధు సార్. యాక్చువల్గా ఇట్ వాజ్ రియల్లీ వెరీ, అంటే బాగా మన కోచెస్ అందరికి కూడా, బడ్డింగ్ కోచెస్ అందరికి కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇప్పుడు నువ్వు మాట్లాడింది. అన్ఫార్చునేట్లీ మనము నీకు చాలా తక్కువ టైం ఇచ్చాము వాస్తవం చెప్పాలంటే. సో వీ డోంట్ వాంటెడ్ టు డిస్టర్బ్. ఎవరన్నా టెస్టిమోనియల్ ఎవరో మాట్లాడుతా అన్నారు, ఉంటే చూడు, లేదంటే విల్ టేక్ ఫ్యూ క్వశ్చన్స్ ప్రాబ్లీ. ఎందుకంటే చాలా మంది పాపము నువ్వు చెప్పిన ఇన్ఫర్మేషన్, అఫ్ కోర్స్ మనము ఆ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్ మీకు షేర్ చేస్తాము, డోంట్ వరీ. దాంతో పాటు ఏదైనా ఫ్యూ క్వశ్చన్స్ ఉంటే కొన్ని క్వశ్చన్స్ తీసుకుందాం. ఎనీ క్వశ్చన్స్ సార్? తను లేనట్టున్నారు సార్, నాకు కనపడలేదు టెస్టిమోనియల్ కి. ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ క్వశ్చన్స్, క్రియాటిన్ తక్కువ ఎందుకు అవుతుంది? లో బాడీ మాస్, మజిల్ మాస్ ఉన్నప్పుడు కూడా క్రియాటినిన్ వాల్యూస్ తక్కువ అవుతాయి. ఓకే. లో CRP జనరల్ గా ఉండదు లో CRP. సో కొన్ని లివర్ డిసీజెస్ లేదా లివర్ డ్యామేజ్ ఉన్నప్పుడు కూడా CRP లెవెల్స్ తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. రికార్డింగ్ అడిగారు, ఖచ్చితంగా ఇస్తాం రికార్డింగ్. ఎందుకంటే యునో ది ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్, ఎస్పెషల్లీ ఈ టాపిక్ ఎంత ఇంపార్టెంట్ అనేది. అందుకే డాక్యుమెంట్ ఇస్తాము, రికార్డింగ్ కూడా ఇస్తాము.
దీన్ని మళ్ళీ మీరు చూసి, ఎందుకంటే మీరు ఒక మంచి కోచ్గా తయారవ్వాలి అంటే ఖచ్చితంగా ఈ నాలెడ్జ్ చాలా చాలా ఇంపార్టెంట్. సో అందుకే సింధుతోనే చేయించాము ఈ సెషన్. వి నో దట్ సింధు విల్ గివ్ ది బెస్ట్. అండ్ ఇంకొకటి, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ప్రోటీన్ పౌడర్ వాడొచ్చా, ఇవ్వచ్చా? మన ఆల్ ప్లాంట్ ప్రోటీన్ ప్రాబ్లం అయితే ఇవ్వచ్చు. అంటే ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఇవ్వడంలో ఇబ్బంది లేదు. నాన్ వెజిటేరియన్ ప్రోటీన్ గనక ఇస్తున్నాము అని అంటే కొంచెం జాగ్రత్తగా గమనించుకొని ఇవ్వాలి. అంటే వాళ్ళ క్రియాటినిన్ లెవెల్ని బేస్ చేసుకొని ఎంత ప్రోటీన్ వాళ్ళకి ఇవ్వాలి అనేది ఎస్టిమేట్ చేయాలి. సో వాళ్ళ బాడీ వెయిట్, ఎంత మోతాదులో వాళ్ళ క్రియాటినిన్ ఉంది, ఏ స్టేజ్ ఆఫ్ కిడ్నీ డిసీజ్లో ఉన్నారు, ఇవన్నీ చూసుకొని వాళ్ళ ప్రోటీన్ని క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నార్మల్ మన ఆల్ ప్లాంట్ ప్రోటీన్ అయితే 1 సర్వింగ్ ఇవ్వచ్చు. ఎక్సలెంట్. సో ఇందాక సింధు ఒక మాట కూడా చెప్పింది. సో రీనల్ ఫంక్షన్ టెస్ట్ సంబంధించి ఏ అబ్నార్మాలిటీస్ ఉన్నా ఎవరైనా ఇక్కడ ఉన్నటువంటి కొత్త కోచెస్ ఖచ్చితంగా మీ సీనియర్ కోచ్తో డిస్కస్ చేసి చేయండి, రైట్? సో అప్పుడు ఏ కన్ఫ్యూజన్ ఉండదు, రైట్? సో ఎస్పెషలీ రీనల్ ఫంక్షన్ టెస్ట్ సంబంధించి ఏ అబ్నార్మాలిటీస్ ఉన్నా కానీ బెటర్ యూ హ్యావ్ ఏ డిస్కషన్ విత్ యువర్ సీనియర్ కోచ్, రైట్? అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్ సింధు. స్టే బ్లెస్డ్ అని చెప్పారు, చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ లక్ష్మి గారు. అండ్ నెక్స్ట్, సిఆర్పి హై ఉన్నప్పుడు ప్రోటీన్ ఇవ్వచ్చా? ఖచ్చితంగా ప్రోటీన్ ఇవ్వచ్చు. సిఆర్పి హైలో ఉంది అని అంటేనే బాడీ ఇన్ఫ్లమేషన్ ఆర్ ఇన్ఫెక్షన్ కండిషన్లో ఉంది కాబట్టి ప్రోటీన్ నీడ్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. ఖచ్చితంగా ఆల్ ప్లాంట్ ప్రోటీన్ ఆర్ ఎనీ అదర్ ప్రోటీన్ మనం ఇవ్వచ్చు. లైక్ త్రూ ఫుడ్ అయినా, త్రూ సప్లిమెంటేషన్ ద్వారా అయినా ప్రోటీన్ని తీసుకోవచ్చు. అండ్ ఈ హై సిఆర్పి కేసులో మన న్యూట్రలైట్లో ఏది రికమెండ్ చేయొచ్చు? ఇన్ఫెక్షన్స్ తగ్గించడానికి కాబట్టి సార్, ఇమ్యూన్ బూస్టర్స్ లైక్ అశ్వగంధ, మల్టీకెరటిన్, అశ్వగంధ ఇట్లాంటివి ఇంక్లూడ్ చేసుకోవచ్చు సార్. సో ప్రోటీన్ చాలా చాలా సిఆర్పి కేసెస్ లో బాగా రిజల్ట్స్ వచ్చిన సప్లిమెంట్ ఏంటంటే CoQ10 అండ్ ఆఫ్ కోర్స్ మల్టీకెరోటిన్ అండ్ రెస్ట్ అన్ని కూడా ఇందాక తను అన్నట్టు అశ్వగంధ, యాంటీ ఇన్ఫ్లమేటరీ లైక్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ త్రూ సప్లిమెంట్ అండ్ త్రూ ఫుడ్ రెండింటిని బ్యాలెన్స్ చేయొచ్చు. యా, ఒమేగా 100 ఆఫ్ కోర్స్. ఒమేగా ఇస్ అంటే ఒమేగా డైలీ వైటమిన్ బి గురించి మనం ఎందుకు స్పెసిఫిక్ గా చెప్పట్లేదంటే అవి డిఫాల్ట్ అన్నట్టు. యూ కెన్ టేక్ దట్ గ్రాంటెడ్. సో ఓకే, థ్యాంక్ యూ అందరూ. Excellent information. Thank you so much, Sindhu, for investing your valuable time with us on report analysis. Thank you, sir. అంటే నేను మెసేజ్ యాక్చువల్లీ ఫ్రమ్ టుమారో వెన్ వీఆర్ గోయింగ్ టు డీల్ విత్ ది క్లయింట్స్ తో ఈ రిపోర్ట్ లో మాట్లాడేటప్పుడు డెఫినెట్ గా ఒక్కొక్క పారామీటర్ లో విల్ బి యాడింగ్ వన్ లైన్, అది ఖచ్చితంగా చెప్పొచ్చు. దట్స్ హౌ ప్రీవియస్ గా ఉన్న వాట్ ఎవర్ ది నాలెడ్జ్ దట్ యు హావ్ గివెన్ ఈజ్ రియల్లీ ఇమ్మెన్స్ మ్యామ్. ఇట్స్ నాట్ లైక్ ద టైమ్ దట్ యు హ్యావ్ టేకెన్. సో వెన్ వి థింక్ ఈజీగా, ఎందుకంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ ఆఫ్ క్లయింట్స్ వచ్చేసి దే వర్ మోర్ అవేర్. లైక్ అందరూ దే వుడ్ హ్యావ్ గాన్ టు నెట్ అండ్ దెన్ దే విల్ సీ ఎవ్రీథింగ్ హౌ ఇట్ ఈస్ ఏమనేసి. వెన్ వి టాక్ సంథింగ్ విచ్ ఈస్ ప్రాక్టికల్, సో అప్పుడు ఈజీగా కనెక్ట్ అవుతారు క్లయింట్స్. దట్స్ హౌ ఇట్ ఈస్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ మ్యామ్ ఫర్ యువర్ టైమ్ అండ్ దెన్ ది నాలెడ్జ్ దట్ యూ ఎన్ఫోర్స్. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ. నేను మిస్ చేయకుండా చెప్పడానికి కారణం కూడా, అంటే ఇవి పేషెంట్ తో ఒక పర్సన్ హెల్త్ తో డీల్ చేసేవి కాబట్టి ఎక్కడైనా మిస్ అయినప్పుడు ఆ పాయింట్ వాళ్ళకి ట్రిగర్ అవ్వలేదు అని అంటే మిస్టేక్స్ చేసే అవకాశాలు ఉంటాయి. సో మనల్ని, మన ట్రీట్మెంట్ ని, మన కమ్యూనిటీని రాంగ్ వేలో తీసుకెళ్లే అవకాశాలు ఉంటాయి. సో ఒక బ్లడ్ రిపోర్ట్ మనం చూస్తున్నామంటే టాప్ టు బాటమ్ అన్ని క్లియర్ గా ఫస్ట్ మనకు అర్థమై ఉండాలి. ఆ తర్వాతనే మనం క్లయింట్ కి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇన్ కేస్ మనకి ఏదైనా డౌట్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా మనం అక్కడ ఆపేసి మన సీనియర్ కోచ్ తో, మన అప్లైన్ తో కనెక్ట్ అయ్యి వాళ్ళతో అనాలిసిస్ చేయించి వాళ్ళ దగ్గర నుంచి తిరిగి మళ్ళీ నేర్చుకోవడం అనేది చేస్తే ఆ న్యూ కోచ్ కూడా ఎక్స్పీరియన్స్ అవుతారు. లైక్ ఏ మిస్టేక్స్ అక్కడ జరగబోతాయో అవి ప్రివెంట్ చేసి అక్కడి నుంచి వాళ్ళు లెర్నింగ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది.
Yes. Yeah. Padma ma'am, thank you so much, Sindhu. Blessed to have you in our community. Thank you, ma'am. Parimla ma'am, extraordinary information, Sindhu. You're always welcome. Yeah, recording ఖచ్చితంగా ఇస్తాం. Thank you, ma'am. సో ఫర్ షూర్ ఎందుకంటే నార్మల్గా రిపోర్ట్లు చాలా మంది రిపోర్ట్లే తీసుకోరు. ఫస్ట్ థింగ్ నార్మల్ కేసెస్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే తప్ప. అట్లాంటిది మనము మన కమ్యూనిటీ ద్వారా చాలా మందికి ముందుగానే వాళ్ళ హెల్త్ని అసెస్ చేసుకునే మీన్ చేసుకోవడానికి కావాల్సిన అవేర్నెస్ని క్రియేట్ చేస్తున్నాము. సెకండ్ థింగ్ ఫర్ షూర్ సింధు నువ్వు చెప్పిన అంటే నేను ఎప్పుడు సింధుకి నేను చెప్పేది ఏంటి అంటే ఏ నాలెడ్జ్నైనా ఎంత టిపికల్ నాలెడ్జ్నైనా ఎటువంటి వ్యక్తికైనా సింపుల్గా అర్థం కాగలిగేలాగా చేయడమే సింధు యొక్క స్పెషాలిటీ అన్నమాట. అందుకే ఇటువంటి టాపిక్స్ అన్నీ కూడా మేము సింధుకే ఇస్తాము. ఐ నో లాస్ట్ 1 వీక్గా సింధు వాస్ వెరీ బిజీ విత్ వాళ్ళ ఫ్యామిలీలో ఒక హెల్త్ ఛాలెంజ్ ఉంటే, బట్ వితౌట్ అంటే ఇంకా హెసిటేషను ఇంకెస్ నో ఏం లే, సింధు నువ్వు చేయాలంటే చేయాలా, అండ్ షీ హెస్ డన్ ఇట్. Of course, we know she'll do. Thank you so much, Sindhu, for your wonderful time. Thank you, sir. Thank you. సార్ ఇంకొక చిన్న థింగ్, లైక్ ఫీమేల్ క్లయింట్స్తో మనం డీల్ చేసేటప్పుడు అది ఏ ఏజ్ వాళ్ళైనా ఈ బ్లడ్ రిపోర్ట్స్తో పాటు ఒక అల్ట్రాసౌండ్ కూడా మనం తీసుకోవడం చూసుకోవడం కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళ యూట్రైన్ హెల్త్ ఎలా ఉంది, కొంతమంది మన దగ్గరకు వచ్చినప్పుడు పీసీఓడి లేకుండా ఉండొచ్చు, లేదా లేదని వాళ్ళు చెప్తారు, కానీ ఉందా లేదా అన్న క్లారిటీ మనకు ఉండదు. సో ఒక అల్ట్రాసౌండ్ కనుక అడిగామనంటే మనకి వాళ్ళకి రెండు వైపుల నుంచి క్లారిటీ వస్తుంది. సో ఉంది అనంటే ఎలాంటి చేంజెస్ ఉంటాయి, ఏం చేయాలి అని మనకి వాళ్ళకి అర్థమవుతుంది. లేదు సమ్ ఎండోమెట్రియల్ థిక్నెస్, లేదా ఎండోమెట్రియల్ పాలిప్స్, లేదా ఫైబ్రాయిడ్స్ ఇలాంటివి ఏదన్నా వాళ్ళకి తెలియకుండా కూడా ఉండుండొచ్చు. సో డ్యూరింగ్ ద డైట్లో వాళ్ళకి అబ్నార్మల్ మెన్స్ట్రల్ సైకిల్స్ రావడం, లేదా అబ్నార్మల్ బ్లీడింగ్ ఫ్లో ఉండడము చూసి వాళ్ళు కొంతమంది భయపడతారు కూడా. సో మనకు అల్ట్రాసౌండ్ రిపోర్ట్ గనక ఉంది అని అంటే ఇది మీ ప్రాబ్లం ఇందుకు అవుతుంది అని కోరిలేట్ చేసి చెప్పడానికి కూడా వీలవుతుంది. సో అది కూడా ఒకటి మర్చిపోకుండా డైట్ చేస్తుండగా అయినా వాళ్ళతో ఫోర్స్ చేసి ఒక అల్ట్రాసౌండ్ ఇప్పించుకోవడం అనేది కూడా ఇంపార్టెంట్ థింగ్. Sure. థ్యాంక్ యూ సార్. Most valuable. యా, అంటే జనరల్గా మనందరికి వచ్చే క్లయింట్స్ ఎట్టుంటారంటే వెయిట్ ఏమో పాపము ఒక 20-30 కేజెస్ ఎక్స్ట్రా ఉంటారు. నేరుగా వచ్చి అసలు నాకు ఏ కంప్లైంట్ లేదు సార్, 20 కేజీలు వెయిట్ తగ్గాలంటారు. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసలు ప్రాబ్లమే లేకపోతే వెయిట్ ఎందుకు పెరిగినా. సో మెటబాలిజం డిస్టర్బ్ అయింది కాబట్టి బాడీ సిమ్టమ్ ఏదో ఒక రకంగా వెయిట్ రూపంలో బయటకు వచ్చింది. సమ్మన్ హూ ఇస్ లూజింగ్ వెయిట్ ఆర్ గెయినింగ్ వెయిట్ ఖచ్చితంగా ఏదో ప్రాబ్లం ఉంది. సో కాబట్టి వి సజెస్ట్ దెమ్ ఎడ్యుకేట్ చేయాలి, బ్లంట్గా అట కాదు అని చెప్పకుండా. సో వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి బ్లడ్ రిపోర్ట్ చేయించడము. యా, దట్స్ వాట్. అండ్ సో ఎనీథింగ్ టు యాడ్ సింధు? సో దట్స్ ఇట్ సార్. యాక్చువల్గా ఏంటంటే ఎల్ఎఫ్టీలో లైక్ చెప్పాను కదా సార్, మా పిన్ని డయాగ్నోస్డ్ విత్ కార్సినోమా అని చెప్పి. సో ఎల్ఎఫ్టీ చేంజెస్ కూడా నేను ఎందుకు చెప్పాను అని అంటే అది ఏదైనా క్యాన్సరస్ థింగ్స్గా ఉన్నా కూడా మనం చూసి ఐడెంటిఫై చేసి ఏదో సంథింగ్ రాంగ్ జరుగుతోంది ఇక్కడ అని వాళ్ళని డైవర్ట్ చేసి మెడికల్ మేనేజ్మెంట్ ఆర్ ట్రీట్మెంట్కి పంపించడానికి ఎర్లీ డయాగ్నోసిస్ ఆఫ్ ద డిసీజ్కి హెల్ప్ అవుతుంది. సో ఎల్ఎఫ్టీని కూడా ఇగ్నోర్ చేయకండి. అబ్నార్మల్ వాల్యూస్ ఉన్నాయి, టూ మచ్ ఆఫ్ లైక్ బిల్రూబిన్ అబౌవ్ ద రేంజ్లో ఉంది, ఇప్పుడు 10 or 11 సంథింగ్ అట్లా ఏదైనా ఉంది అంటే సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్సైడ్. లైక్ గాల్ బ్లాడర్ స్టోన్స్ అయి ఉండొచ్చు, లేదా కామన్ బైల్ డక్ట్లో ఆ స్టోన్స్ అయి ఉండొచ్చు. ఇట్లాంటివి ఏదైనా అబ్స్ట్రక్షన్స్ జరిగి అవుతున్నాయా, లేదా ఏదైనా క్యాన్సర్స్ ట్యూమర్స్ ద్వారా అబ్స్ట్రక్ట్ అవుతుందా అన్నది ఐడెంటిఫై చేయగలగాలి. ఈవెన్ మా పిన్ని కేసులో కూడా నేను అబ్నార్మల్ వాల్యూ చూసినా కూడా ఐ జస్ట్ ఆస్క్డ్ హర్ ఫీవర్ ఉందా లేదా, షీ సెడ్ నో ఫీవర్. అప్పుడే నేను సస్పెక్ట్ చేశాను, కానీ ఇట్ డిడ్ంట్ కమ్ అవుట్ ఫ్రమ్ మై మౌత్. నేను ఫర్దర్ ఇవాల్యుయేషన్ చేయించుకోండి అని చెప్పలేకపోయాను. నేను అలా డిలే చేయడం కూడా ఇవాళ అంత క్రిటికల్ కండిషన్ తీసుకురావడానికి నేను కూడా ఒక కారణం అయ్యాను. సో అలాంటి సిచ్యుయేషన్స్ మనకి ఎప్పుడన్నా త్రూ క్లయింట్స్ ద్వారా ఏదో ఒక సందర్భంలో మనకు అలా జరిగితే దాన్ని ఇగ్నోర్ చేయకుండా త్రూ ప్రాపర్ ఛానల్ మనం డైవర్ట్ చేయగలిగితే ఒక లైఫ్ని సేవ్ చేసే అవకాశం ఉంటుంది.
So that is the final thing. Thank you so much. Absolutely. Thank you so much, Sindhu. No words. In fact, నువ్వు చేస్తున్న సర్వీస్ ఇన్ఫాక్ట్ అవుట్ సైడ్ ది కమ్యూనిటీ అంటే పీపుల్ కి కావచ్చు, మన కమ్యూనిటీలో ఉన్న కోచెస్ అందరికీ కూడా ఖచ్చితంగా నీ నాలెడ్జ్, నీ టైం, నీ విస్టమ్, ఎవ్రీథింగ్ ఈస్ రియల్లీ హెల్పింగ్. సో ఫర్ షూర్ అందరి బ్లెస్సింగ్స్, ఇన్ఫాక్ట్ గాడ్స్ బ్లెస్సింగ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అన్నట్టు వీఆర్ రియల్లీ బ్లెస్డ్ టు హ్యావ్ యూ. ఐ మీన్ నీలాంటి ఒక మోస్ట్ వాల్యుబుల్ వ్యక్తి మా కమ్యూనిటీలో, వెల్ హెల్త్ కమ్యూనిటీలో ఉండడం అనేది మనందరి బ్లెస్సింగ్. థ్యాంక్ యూ సో మచ్ సింధు. Thank you so much, sir and ma'am and everyone for giving me this wonderful opportunity to share all my knowledge, whatever I'm having, little bit. Thank you so much. So thank you all. We'll catch up, and mainly next Wednesday, coming Wednesday, రేపుల ఎల్లుండి రోజున మనకి we have a very very powerful session, diabetes reversal. Most need of the hour, ఎందుకంటే డయాబెటీస్ చాలా చిన్న ఏజ్ నుంచి చాలా మంది బాధపడుతున్నారు. అండ్ గ్రేటెస్ట్ థింగ్ ఈజ్ మన వెల్ హెల్త్ కమ్యూనిటీ మోస్ట్ సీనియర్ మోస్ట్ మెంటర్, మెగా మెంటర్ మన పరిమళ మ్యామ్ సెషన్ చేయడము, దట్ ఈస్ మోస్ట్ ఏమంటారు ఎక్సైటింగ్ థింగ్. కాబట్టి ఎవ్రీబడి స్టార్ట్ ప్రమోటింగ్. ఫర్ షూర్ ముందే చెప్పండి, ఆ రూమ్ కెపాసిటీ ఇస్ జస్ట్ 100. నో డౌట్ 100 అనేది స్టార్ట్ కాకముందే బ్లాక్ అవుతుంది. కాబట్టి ఆస్క్ దెమ్ టు గెట్ ఇన్ టు ది రూమ్ అట్లీస్ట్ 15 minutes బిఫోర్ 8 o'clock అన్నమాట. సో స్టార్ట్ ప్రమోటింగ్ వెరీ వెరీ బిగ్ టైమ్. సో స్టేటసెస్ అంతా కూడా ఫ్లో అవుతుంది, ఫ్లడ్ అవుతుంది. సో లెట్స్ ప్రమోట్ వెరీ బిగ్ టైమ్ ది డయాబెటీస్ రివర్సల్ ప్రోగ్రామ్ బై అవర్ మెగా మెంటర్స్ Parimla ma'am on Wednesday, that is day after tomorrow. Okay, so that's it, and thank you once again Sindhu and all the people who shared their valuable insights and testimonials, and thank you so much Malli garu, and good night everyone. See you.